సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. నటభూషణ శోభన్ బాబు నటించినటువంటి సోగ్గాడు చిత్రం. ఈ శోభన్ బాబు గారు సినిమా అంటేనే యూజువల్ గా ఇద్దరు హీరోయిన్లు ఉంటారు అనేది, ఎవరైనా ఒకళ్ళే ఉండాలి, లేకపోతే కాంప్రమైజ్ గొడవలు లేకుండా ఉండాలి అనేది సబ్జెక్ట్. కానీ ఆయనకి ఎక్కువ బ్యాడ్ నేమ్ రాకుండా అలా కలిసి వచ్చింది అనమాట. ఆయన సినిమాలకు ఎన్ని సినిమాలకు మీరు కెమెరామెన్ గా చేశారు? ఆపరేటివ్ కెమెరామెన్ దగ్గర ఒక సినిమాలు అసిస్టెంట్ ఆపరేటివ్ చేసేవాడు. ఇంకోటి అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన సినిమా కూడా ఆయన ఒకసారి రెండు సార్లు చూసిన వాళ్ళని సెకండ్ షో కూడా వెళ్ళొద్దని చెప్పేవాళ్ళు. ఒకసారి చాలానే వాళ్ళ వద్దనేవాళ్ళు కాదు, సెకండ్ షో. సోగ్గాడిని కంపేర్ చేసుకుంటారా, దానికంటే డిఫరెంట్ గా ఉండాలని చూసేవాళ్ళ? డిఫరెంట్ గా ఉండాలి, ఆ రేంజ్ లో హిట్ అవ్వాలి అని ఒక ఫీల్ ఉంటుంది కదా. స్టోరీ డిస్కషన్ లో కూడా ఒక చిన్నది ర్యాప్ వచ్చింది అనుకో, హీరో అనండి లేకపోతే ఎవరైనా. డిసెంబర్ 19 మీకు ఒక పండుగ రోజు, 50 ఏళ్ళు కంప్లీట్ అవుతున్నాయి. ఆ తర్వాత జనవరి 14 ఏమో మేము అందరమేమో దాన్ని సంక్రాంతి అనుకుంటాం. దగ్గర మరి 1 మంత్ అటు ఇటు తేడాతోనే. నమస్తే, నేను కవిత, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నటభూషణ శోభన్ బాబు నటించినటువంటి సోగ్గాడు చిత్రం ఈ సంవత్సరానికి 50 ఏళ్ళు కంప్లీట్ చేసుకుంటోంది. గోల్డెన్ జూబ్లీని సెలబ్రేట్ చేసుకోబోతోంది డిసెంబర్ 19న. సోగ్గాడు 1975లో రిలీజ్ అయినప్పుడు కలెక్షన్ల పర్వం సృష్టించింది, బాక్స్ ఆఫీసుల దగ్గర రికార్డులను కూడా క్రియేట్ చేసింది. అప్పటి మెమరీస్ గురించి పంచుకోవడానికి మనతో పాటుగా ఉన్నారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండ్ కెమెరామెన్ జవ్వాజీ బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు నమస్కారం అండి. మీకు ఐడ్రీమ్ ప్రేక్షకులకు కూడా నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు మీరు? బాగున్నాను. సోగ్గాడు సినిమా 50 ఏళ్ళు కంప్లీట్ చేసుకుంటోంది. సోగ్గాడు శోభన్ బాబు గారు అని తెలియక ముందు నుంచి కూడా మీరు వాళ్ళు పక్కింట్లో ఉండేవాళ్ళు, ఇరుగు పొరుగు ఇళ్లలో ఉండేవాళ్ళు, మీ నైబర్ ఆయన. సో ఫస్ట్ టైము ఆయన్ని చూసినప్పుడు శోభన్ బాబు గారు అంటే మా పక్కింట్లోనే ఉంటారు అని అనుకునేవాళ్ళు, కానీ వెరీ ఫస్ట్ టైం అరే ఈయన ఇంత పెద్ద స్టారా ఎప్పుడు అనిపించింది మీకు? అంటే యాక్చువల్గా అమ్మ పక్కింట్లోనే ఉండేవాళ్ళం, ఒకే ఊరు ఒకే పక్కిళ్ళు. అయితే ఆయన రిలీజ్ అయిన సినిమాలు ఏం చేసేవారంటే 75లో సోగ్గాడికి మనం ముందు జీవన్ జ్యోతి రిలీజ్ అయినాయి. మైలవరంలో చాలా టూరింగ్ షాప్ థియేటర్ ఉండేది అన్నమాట, టూరింగ్ టాకీస్ థియేటర్. దానికి ఏం చేసేవాళ్ళంటే సోను గారు ఫాదర్ మదర్ వీళ్ళందరూ అంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిపి ఒక ఎడ్ల బండిలు 2-3 ఎడ్ల బండిలు పెట్టుకునేవాళ్ళు. బాబు సినిమా వచ్చిందని వాళ్ళ అమ్మ నాన్నకి చెప్తారు కదా, అప్పుడు మమ్మల్ని పక్కన ఉన్న ఫ్యామిలీని ఆ ఎడ్ల బండిలో ఒక 5-6 పడతారు అనుకోమా, ఎంతవరకు పడతారో అంతవరకు తీసుకొని ఒక ఫ్యామిలీ సినిమా చూసేవాళ్ళు. వాళ్ళ అమ్మ నాన్నగారు మీరు అందరూ కలిసి ఎడ్ల బండిలో వెళ్ళేవాళ్ళు. మా ఊరు చాలా చాలా పల్లెటూరు, అసలు దారి కూడా లేదు, వర్షం గట్టిగా పెద్ద వర్షాలు వస్తే ఇంకా దారి కూడా లేదు అప్పట్లో. నేను ఇప్పుడు కొంచెం ఇంకా డెవలప్ అయింది అనుకున్నామా. ఆ రోజుల్లో ఇలా ఎడ్ల బండిలో ఎంతమంది పెడితే అంతమంది అలా వెళ్ళేవాళ్ళు అనమాట. అప్పుడు వీళ్ళ బాబు హీరో, సినిమా చూస్తున్నాం అనే ఆలోచనతోనే ఉండేది, నాకు అంత తెలిసేది కాదు. తర్వాత సోగ్గాడు విజయవాడలో ఫస్ట్ టైము నాకు తెలిసి ఇండస్ట్రీలోనే ఓపెన్గా చేసింది విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియంలో గ్రౌండ్ లో చేశారు, ఓపెన్ ఆడిటోరియంలో. అప్పుడు ఏంటంటే ఇక బస్సు ఒకటి పెట్టారు. బస్సు పెట్టేటప్పటికి నేనంతా 10 years 11 years అటు అనుకున్నాం, అందరితో పాటు ఎక్కేస్తాం కదా మేము కూడా, అందులో పక్క ఫ్యామిలీ. ఇంకోటి విషయం ఏంటంటే 1972లో మా అన్నయ్య జేవేల్ నరసింహారావు గారు ఆయన దగ్గర మేనేజర్కి వెళ్ళారు. అయితే ఇంకా మా ఫ్యామిలీ కంపల్సరీగా ఎంతో కొంత ఇంపార్టెంట్ ఉంటుంది. మేము కూడా నేను ఆ బస్సులో ఎక్కేసి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయితే ఇప్పుడు లోనకి వెళ్తే ఇంత పాసులు ఇంత ఎవరు ప్రజెంట్ ఇప్పుడు ఉంటుంది, కానీ అప్పుడు నాకు అంత తెలిసేది కాదు. ఎందుకు ప్లస్ ఇంకా అఫీషియల్గా వెళ్ళాను కదా, వాళ్ళ బాబాయిలు వీళ్ళందరితో పాటు ఈ బస్సులో ఉన్న మా హీరో గారి తాలూకంటే ఆటోమేటిక్గా మీకు ఎప్పుడైనా ఆ రెస్పెక్ట్ అలానే ఉంటుంది కదా, తీసుకెళ్ళిపోయేవాళ్ళు. లోనికి వెళ్తే అది ఒక రాపోయినా ఎంతమంది జనం, ఆ ఫంక్షన్ ఏంటి అనేది అర్థమయ్యేది కదనమాట. అప్పుడు ప్రజెంట్ గెస్ట్ ఎవరెవరంటే ఇప్పుడు ప్రభు గారు హీరో, చాలా మందికి తరం వాళ్ళకి తెలుసు, తమిళ్లో హీరో ప్రభు గారు ఫాదరు శివాజీ గణేశన్ గారు, మా ఊరు ఎమ్మెల్యే సల్మో వెంకటరావు గారు, వీళ్ళు కొంతమంది సినిమా ప్రముఖులు పిలిచారు. అలానే మా ఊరు ప్రెసిడెంట్ గారు, అప్పటికి ఆయన సోమరావు గారికి బాబాయ్ రిలేషన్ అవుతారు. వాళ్ళ సోమరావు గారు బాబాయ్ వర్ష ఆయన పేరు ఉప్పు వెంకటేశ్వరరావు అనమాట. ఆయనకి ఆ టైంలో అసలు 2-3 times ప్రెసిడెంట్గా ఆయనే, ఇంకా ఎదురుగా అపోజిషన్గా కూడా ఎక్కడ ఎవరు వేసేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు, ఆయనకి ఎనామినస్గా ఇచ్చేవాళ్ళు. ఆయనకు ఒక గుర్రం అది ఉండేది, ఆ గుర్రంలో ఆయన ఊర్లో తిరుగుతా లోకల్ ప్రాబ్లమ్స్ అయితే తెలుసుకోవటం. అంటే కారు ఇవన్నీ మాకు ఊర్లో చాలా పల్లెటూరు అని చెప్పాను కదా, వెళ్ళేది కదా. ఆయన కూడా ఇంట్రెస్ట్గా గుర్రం తెచ్చుకొని
సరదాగా ఆయన ఎలా ఎంటర్టైన్మెంట్కి వెళ్తూ ఉండేవాళ్ళు, అందరూ ఆయన గుర్రాన్ని చూసి ఆశ్చర్యపోతూ ఉండేవాళ్ళు అనమాట. ఇది ఎందుకు విషయం చెప్పానంటే, ఈ 100 డేస్ ఫంక్షన్లో ఆ బాబాయ్ గారిని కూడా పిలిచాడు ఆయన. పిలిచి అందరూ అయిపోయి ఒక్కొక్క విషయాలు జరిగేటప్పుడు సోమరావు గారు మాట్లాడుతూ, ఈ క్యారెక్టరు అమాయకత్వంతో కూడిన పొగరబోతు క్యారెక్టర్, చాలా అమాయకంగా ఉంటాడండి అసలు. సోగ్గాడులో శోభనాద్రి క్యారెక్టర్. శోభనాద్రి క్యారెక్టర్ ఎందుకంటే ట్రైన్ ఎక్కడం తెలీదు, వేరే ఊరు వెళ్తుందో తెలీదు, సినిమా చూసిన వాళ్ళందరికీ అర్థం అవుతుంది అనమాట. ఇలా ఇంగ్లీష్ మాట్లాడటం రాదు, అవన్నీ నాకు తెలియదండి, వ్యవసాయానికి ఏం కావాలో అవి చేస్తానంట. ఆ క్యారెక్టర్ లీనమై ఉంటుంది అనమాట. అమాయకత్వంతో కూడిన పొగరబోతు. మళ్ళీ ఏమనంటే సోగ్గాడు సోమనాథ్తో పెట్టుకుంటే తిప్పుతూ జాగ్రత్త అనేవాడు అనమాట. ఆ క్యారెక్టర్ని ఆయన ఏం చెప్పారంటే, దాంట్లో ఈ సాంగ్ గారిలో నుంచి నేను మా బాబాయ్ నుంచి కొంత తీసుకున్నాను, ఈ సినిమాకి తగ్గట్టుగా దాన్ని మౌల్డ్ చేసుకొని నేను చేయగలిగాను, దీనికి కొంత స్ఫూర్తి మా బాబాయ్ అని చెప్పాడు అనమాట. తర్వాత టైటిల్ ఎలా వచ్చిందనేప్పటికీ సోగ్గాడు అని అందరూ రామారెడ్డి గారు వీళ్ళందరూ డిసైడ్ చేసి ఉంటారు. ఇది సోమనాథ్ చలపతిరావు అసలు పేరు మొత్తం. ఈ సోమనాథ్ చలపతిరావు, సోగ్గాడు సోమనాథ్ చలపతిరావు అలా అంటే కొంచెం పెద్ద పేరు అయిపోయింది. పెద్ద పేరు అవుతుంది. యాక్ట్ ఇది ఏమంటారు దాన్ని, ఫాస్ట్గా కూడా ఉండదు, పబ్లిక్ రిసీవ్ చేసుకోరు. దానికన్నా ఆయన సోగ్గాడు శోభనాద్రి అని పెట్టారు. ఇక అది ఏ ముహూర్తాన్ని పెట్టారో తెలియదు, సూపర్ డూపర్ హిట్. ఆ టైటిల్ కూడా సూపర్ హిట్ అయిపోయింది. అలానే ఆయన అందగాడు కదమ్మా, అలా అందరూ అందా నటుడు సోమరావు గారు సోగ్గాడు శోభనాద్రి అయ్యారు. అప్పుడు ఆయన మాట్లాడుతూ ఉన్నారు, ఆ 100 డేస్ ఫంక్షన్ అనేది అయింది, శోభన్ బాబు గారు మాట్లాడుతున్నారు. అప్పుడు మీరు రియలైజ్ అయ్యారా, మా పక్కనే ఉంటారు, ఇంత పెద్ద నటుడా అనుకున్నామా, లేకుంటే ఈ క్రేజ్ ఏంటి, ఇంత పాపులర్ నటుడా, ఇంత జన అభిమానులు ఏంటి అనిపించిందా? అంటే నాకు ఆ టైంలో అంతగా తెలిసేది కాదు. తర్వాత వచ్చిన తర్వాత మేము చెన్నై కూడా వెళ్ళాము. ఈ 100 డేస్ ఫంక్షన్కి వెళ్ళాను. మా అన్నయ్య అక్కడ ఉండటం వల్ల మా అన్నయ్య ఇంటికి వెళ్ళేవాళ్ళం. చక్కగా ఇంట్లో ఫ్యామిలీలో వాళ్ళ ఇంటితో పాటు తిరిగేవాళ్ళం. ఆయన చేసిన సినిమాలు మాకు అక్కడ మళ్ళీ ఆయనకు థియేటర్ ఉంది, సుభాషిణి థియేటర్ అని, ఆ థియేటర్ తీసుకెళ్ళి సినిమాలు చేయించేవాళ్ళు, ఏం చేయించేవాళ్ళు. అక్కడ కార్లో వెళ్ళేవాళ్ళు. అక్కడ కార్లో వాళ్ళ బాబు గారి కార్లోనే, ఆడపిల్లలు మేము పిల్లలు అంతా, మేము వాళ్ళ పిల్లలు అక్క అన్నయ్య అంటాం అనమాట. అందరం కలిసి ఆయన ఆ సినిమా మేము వెళ్ళేటప్పటికి రెడీ అయింది అనుకోమ్మా, షో వేస్తారు సోమరావు గారి ఫ్యామిలీ. ఇప్పుడైనా ఎవరికి వాళ్ళు వేసుకుంటున్నారు అనుకున్నప్పుడు అలా వేసేవాళ్ళు. ఆయనకు సోమరావు గారికి ఓన్ థియేటర్, సుభాషిణి థియేటర్ వేసినప్పుడు ఓన్లీ ఆ ఫ్యామిలీ మెంబర్స్కి వేసేవాళ్ళు కదా. మేము కూడా సోమరావు గారి కార్లో అట్లా వెళ్ళేవాళ్ళం. అప్పుడు కూడా నాకు అంత తెలిసింది కాదు, ఓ మనంతా ఒక ఊరు, మనం ఎంత బాగా చూసుకుంటున్నారు అని అనుకునేవాడిని. వచ్చి అసలు హీరోయిజం అంటే ఏంటి, హీరో అంటే ఏంటి అన్నీ తెలిసేపటికి కొంచెం నాకు ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత తెలిసిందనమాట. అప్పుడు అవన్నీ గుర్తు చేసుకొని సోగ్గాడు ఫంక్షన్కి వెళ్ళినాయి కానీ, ఇంటికి వచ్చి సినిమాలు చూసినాయి కానీ, ఓ ఇంత పెద్ద హీరోతో మనం ఏదో కామన్గా ఇంట్లో తిరిగామా, దీనికి ఇండస్ట్రీకి ఇంత ఇది ఉంటుందా అనేది అప్పుడు నిజంగా కొంచెం ఇంటర్మీడియట్ తర్వాత ఎక్కువ తెలుసుకోగలిగాను. ఆయనకి అప్పుడున్న పాపులారిటీ ఏంటి, ఆయనకి ఎంతమంది ప్రేక్షకులు ఉన్నారు, ఎంతమంది ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు ఆయన సినిమాల కోసం. అవును, ఇదేమో 75 సోగ్గాడు. నేను ఇంటర్మీడియట్ అయ్యి వెళ్ళేటప్పుడు 84. ఈ 7-8 ఇయర్స్లో మనకి మెచ్యూరిటీ వచ్చింది. ఆయనది కూడా 1/1 అన్ని సూపర్ హిట్ సినిమాలు రావడం. మేము మళ్ళీ అప్పుడు ఇంటర్మీడియట్ కొంచెం వస్తుంది కదా, విజయవాడలో రిలీజ్కే లక్ష్మీ చిత్ర అని ఉండేది. ఆయన కమ్యూనికేషన్లో ఎంత కలెక్షన్స్ ఉన్నా లేకపోతే థియేటర్ ఫుల్ ఉన్నా సరే, అక్కడి నుంచి కమ్యూనికేషన్ రాగానే మాకు సపరేట్ సీట్స్ కానీ టికెట్లు కానీ ఇచ్చేవాళ్ళు. వెళ్ళి రిలీజ్ రోజు చూసేవాళ్ళు అనమాట. తర్వాత మాకు అందరూ పరిచయం అవుతారు కమ్మా. ప్రతి సినిమా రిలీజ్కి మ్యాక్సిమం వెళ్ళేవాళ్ళం విజయవాడ. వెళ్ళి రిపోర్టు వాటికి వివరాలు చెప్తూ ఉండేవాళ్ళం అనమాట. మీరు ఈ సినిమాల్లోకి రావడానికి, అందులోనూ కెమెరా పర్సన్గా మీరు చేశారు, ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేశారు, వీటన్నిటికీ శోభన్ బాబు ఏనా ఆదర్శం? 100% అమ్మా. ఎందుకంటే ఫస్ట్ 72లో మా పెద్దన్నయ్య గారు వెళ్ళారు. తర్వాత రెండో అన్నయ్య డిగ్రీ చదివి జైబీ రామారావు గారు అని ఆయన ప్రొడ్యూసర్గా 10 సినిమాలు చేశారు, ఆయన వెళ్ళారు. తర్వాత నాకు కూడా నన్ను డిగ్రీ చదువుకొని రమ్మన్నారు సోమరావు గారు. పర్సనల్గా మాట్లాడినప్పుడు చెప్పారు, మా బ్రదర్ వాళ్ళు కూడా చెప్పారు. కానీ ఇంకా మనం సినిమా దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్తో ఇంకా డిగ్రీ లేదు ఏం లేదు, వెళ్ళిపోవాలి అనే ఉద్దేశంతో వెళ్ళిపోయాను అనమాట. ఇంటర్మీడియట్ చదవగానే వెళ్ళిపోయాను. ఇంకా డిగ్రీ ప్రైవేట్గా రాసుకోవచ్చు అని. అప్పుడు నాకు కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ డైరెక్షన్ మీద ఉండేది. డైరెక్షన్ మీద ఉంటే నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇంట్రెస్ట్ సార్ అని చెప్పాను. కాదమ్మా, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే లైఫ్ అండ్ డెత్, అది వన్స్ ఒకవేళ చాలా కష్టపడాలి, ఆర్టిస్ట్ కోఆర్డినేషన్ ఉండాలి, స్టోరీ మీద పట్టు ఉండాలి, ఇవన్నీ చాలా ఉంటాయి. ఇన్ కేస్ ఏదన్నా ఒకవేళ అంతవరకు సక్సెస్ ఒక సినిమా చేసిన తర్వాత ఫెయిల్ అయిందనుకో, నువ్వు మళ్ళీ దాన్ని సినిమా చేయడం కూడా చాలా కష్టం, దాని రిస్క్ చాలా ఉంటుంది, దానికి ప్లస్ ఎడ్యుకేటెడ్ కూడా ఉండి నాలెడ్జ్ ఉంటేనే కొంచెం బెటర్ అవుద్ది. ఇప్పుడు మా వాళ్ళ సొంత చెల్లి గారు కొడుకు కెమెరామెన్ అనమాట, సురేష్ బాబు. ఆయన అలాగే మన మేనల్డ్ కెమెరామెన్గా చేస్తున్నాడు కదా, అతను నేను కూడా కొన్ని సినిమాలు ఇస్తాను, అతని దగ్గర అసిస్టెంట్గా చేసి కొంచెం డెవలప్ అయ్యి నువ్వు కూడా ఫ్యూచర్లో కెమెరామెన్ అయ్యావనుకో, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వచ్చిన గ్యాప్ యాజ్ ఏ కెమెరామెన్గా రావు. బయట వాళ్ళు ఎవరైనా తీసినా కానీ బాగా నేర్చుకుంటే ఎవరికైనా వర్క్ చేయొచ్చు. ఇంకా సక్సెస్ అయితే డైరెక్టర్ ఎంజీ అనేది ఇంకెవరికి సంబంధం లేదనుకోండి, కెప్టెన్ ఆఫ్ ది డైరెక్టర్. కానీ అది లైఫ్ అండ్ డెత్ సమస్య కాబట్టి కెమెరామ్యాన్ అయితే ముందు మనం బతకగలుగుతాం ఇండస్ట్రీలో. అప్పుడు ఎందుకు కొద్దాక అలా చెప్పేవారంటే తమిళ్ లాంగ్వేజ్ ప్రాబ్లం.
తర్వాత ప్రొడక్షన్కి ఇప్పుడు ఇలా షార్ట్ అవ్వడం కానీ రెమ్యునేషన్ కానీ లేవు. ఒకవేళ ఒక రెమ్యునేషన్ ఏదైనా చెప్పినా కూడా అది మనకి కరెక్ట్గా ఇస్తారనేది లేదు. అందుకని ఈ గ్యాప్లో మనం అక్కడ బతకాలంటే చాలా ఇబ్బంది అవుద్ది. మనం ఒకళ్ళ మీద ఆధారపడి ఎక్కువ బతకడం కష్టం కదా. దానివన్నీ టెక్నికల్గా నేర్చుకుంటే టెక్నికల్ నీకు జీవితంలో ఎక్కడైనా ఉపయోగపడుతుందని చెప్పేవారు. ప్లస్ ఇంక మరి ఆయన ద్వారా మనం వెళ్ళినప్పుడు ఆయన చెప్పింది వినాలి. ఇంకా అలా సురేష్ గారి దగ్గర అసిస్టెంట్కి వెళ్ళి నేను మళ్ళీ తర్వాత మా ఓన్ ప్రొడక్షన్లో మాత్రం క్యాషియర్గా చేసేవాడిని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉండేవాడిని అనమాట. ఆయన సినిమాలకు ఎన్ని సినిమాలకు మీరు కెమెరామెన్గా చేశారు? ఆపరేటివ్ కెమెరామెన్ అమ్మ దగ్గర దగ్గర 10 సినిమాలు అసిస్టెంట్ ఆపరేటివ్గా చేసేవాడిని. చక్కనోడు, ఉమ్మడి మొగుడు, డ్రైవర్ బాబు, ఫస్ట్ మా గురువు గారు ఫస్ట్ సినిమా డ్రైవర్ బాబు, తర్వాత ఉమ్మడి మొగుడు, చక్కనోడు, విజృంభణ, ఒక 10 సినిమాల్లో చేశాను. ఏంటంటే అప్పుడు షార్ట్ గ్యాప్లో కూడా చక్కగా పిలిచి కాన్సన్ట్రేషన్గా ఆర్టిస్టులను చూడటం కానీ లేకపోతే స్టోరీ అన్నీ అవి నీకు సంబంధం లేదు, లైటింగ్ ఎలా ఉంది, ఫేస్ మీద నీకు లైటింగ్ ఎక్కడి నుంచి పడుతుంది, ఎన్ని దీనిలో నుంచి ఇస్తున్నారు, డిగ్రీస్లో నుంచి ఏ కలర్ పేపర్స్ అవి వాడుతున్నారు, ఈ కొంచెం కాన్సన్ట్రేషన్ నేర్చుకొని ఆర్టిస్ట్ని బాగా చూపించగలిగిన రోజున నువ్వు డెవలప్ అయితే నువ్వు హ్యాపీగా కెమెరామెన్గా ఇండస్ట్రీలో ఎక్కువగా ఉండొచ్చు చెప్పేవాళ్ళు. వీళ్ళ పక్కన కూర్చొని మాట్లాడితే మిగతా టెక్నీషియన్స్కి డైరెక్షన్ డిపార్ట్మెంట్కి కానీ కంగారు పడిపోయేవాళ్ళు. ఏంటి సోను గారు ఏంది కుర్రోడితో ఇంతసేపు మాట్లాడుతున్నాడని. ఫస్ట్గా ఒక కొత్త బ్యాచ్కి వెళ్ళినప్పుడు అప్పుడు నేను మళ్ళీ చెప్పేవాడిని అన్నమాట, పలానా సోను సుబాబు ఆయన అలా మాడతారని. అప్పుడు అందరికీ అలాగానే వాళ్ళు అనమాట. సో ఆయన సినిమాలు ఎంత చేశారో పాలిటిక్స్ ఒకటి, ఆ తర్వాత రియల్ ఎస్టేట్కి సంబంధించి కూడా ఎక్కువ భూములు అనేది కొంటూ ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు పాలిటిక్స్ అంటే వాళ్ళ బాబాయ్ గారు ఆయన ఉన్నారు, ఆ తర్వాత మళ్ళీ వీళ్ళ జనరేషన్ ఉందా అనుకుంటే ఒక కజిన్ ఎవరో అయితే ఉన్నారు. అటువైపు పాలిటిక్స్ గురించి ఏమనేవాళ్ళు ఆయన? అంటే యాక్చువల్గా ఏంటమ్మా, పాలిటిక్స్ సినిమా ఫీల్డ్ రెండు కొంచెం రిస్క్ తగ్గుండి. ఆయన ఏంటంటే జనరల్గా రిస్క్ని ఎక్కువ ఎంటర్టైన్మెంట్ చేయరు, వద్దంటారు. ఎందుకంటే నీకు ఉన్న దానిలో నువ్వు దాన్ని బిజినెస్ చేసుకుని డెవలప్ చేసుకో. పాలిటిక్స్లో ఎంత చేసినా విమర్శలు వస్తాయి, ప్లస్ ఖర్చు అవుద్ది. మళ్ళీ సినిమా ఫీల్డ్లో సినిమా సక్సెస్ అయితే అమౌంట్స్ వస్తాయి. ప్రొడక్షన్ కాస్ట్ నువ్వు ఒక 10 లక్షలు 20 లక్షలు స్టార్ట్ చేసింది ఎక్కువైంది అనుకో, బిజినెస్ రాకపోతే అక్కడ దెబ్బతింటావు. కాబట్టి ఈ రెండు రిస్క్ నువ్వు చేసే కన్నా నీకు ఉన్నదాన్ని నువ్వు సక్సెస్ అయితే ఎవరైనా హ్యాపీ. సక్సెస్ ఈజ్ ఎప్పుడు హ్యాపీ. ఇప్పుడు నీకు 50 రూపాయలు 1 కోటి రూపాయలు లక్షలో వచ్చినప్పుడు నీకు హ్యాపీ, పోయినప్పుడే కదా మనం బాధపడతాం. మళ్ళీ ఇండస్ట్రీలో నిలబడాలంటే మినిమం మెయింటెనెన్స్ కూడా కావాలి. కాబట్టి నీకు ఉన్నదానిలోనే సర్దుకొని స్లోగా ఎదుగు. ఒకేసారి తెలియకుండా వెళ్ళి అమౌంట్ ఎక్కడో పెట్టేసి అది స్టక్ అయిన తర్వాత మళ్ళీ నేను అనవసరంగా పెట్టాను బాధపడి అసలు ఇండస్ట్రీ వదిలిపెట్టి వెళ్ళిపోయి ఇవన్నిటికన్నా ప్లాన్డ్గా చేసుకోండి, కొంచెం టైం తీసుకున్నా అని చెప్పేవాడు అనమాట. అలానే పొలిటికల్ ఎందుకు ఇష్టం లేదంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఇప్పుడు నేను ఇందాక నా స్వామి గారు అంటారు ఆయన్ని, ప్రెసిడెంట్ బాబాయ్ గారు సోగాడు ఫంక్షన్ పిలిచారని చెప్పాను. ఆయన వాళ్ళు ఇంకో బాబాయ్ గారు అబ్బాయి నాగరాజు గారని ఆయన ప్రెసిడెంట్గా ఊరికి చేశారు. అలా ఆ ఫ్యామిలీలోనే 2-3 చేశారు. ఆర్టిస్ట్గా అయినప్పటికీ ఆర్టిస్ట్కి కూడా ఆయన భయమే. ఆర్టిస్ట్కి ఎందుకని భయం అంటే మళ్ళీ మనలాగా సక్సెస్ అవుతారో లేదో. ఇంకోటి ఏంటంటే ఇండస్ట్రీకి వస్తేనమ్మా ఆయన పొద్దాక చెప్పేది, వన్స్ ఒకసారి ఇండస్ట్రీకి వస్తే ఇక్కడ సాంబార్ ఇడ్లీ కనుక అలవాటైపోతే నీకు 50 సంవత్సరాల తర్వాతనే మళ్ళీ రావాలనిపిస్తుంది. నువ్వు డబ్బు సంపాదించుకున్నా సరే, ఇంకా మధ్యలో ఫ్యామిలీ డిస్టెన్స్ కోసం బయటికి వెళ్ళినా ఇండస్ట్రీలో ఈ పలుకుబడి ఉంటుంది, వస్తే అమౌంట్స్ ఇలా వస్తాయి అని చెప్పి మనం ప్రయత్నం చేయడానికే ప్రయత్నం చేస్తాం. ఆ ఇండస్ట్రీ పవర్ అలాంటిది కాబట్టి అసలు వన్స్ వచ్చారంటే దాన్ని ఎలా నిలబడాలని ప్లాన్ చేసుకోండి, వెళ్ళిపోతే దీని గురించి ఆలోచించొద్దు. ఆ ఇండస్ట్రీలో ఉన్న సాధక బాధలు ఇంకా అడగకపోయినా ఆటోమేటిక్గా చెప్పేస్తారు. మీకు ఇంకా కొత్త విషయం ఒకటి చెప్పాలంటే, సపోజ్ ఇన్ కేసు మీరు కనపడ్డారు, లేడీ అయినా సరే జెంట్స్ అయినా సరే, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కానీ ఎవరన్నా వచ్చి ఒక బ్రాస్లెట్ ఎవరో రిచ్ ఫ్యామిలీ వచ్చి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నేను వచ్చారనుకోమా, కొత్త సినిమాకు 4-5 రోజులు చూస్తారు, పిలుస్తారట, ఏనా నువ్వు ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు ఉన్నాను వచ్చావా ఏంటి అంటారు. అది ఎందుకు అడిగారు కూడా అర్థం కాదు వాళ్ళకి. సడన్గా 2 రోజులు అయిన తర్వాత అంటారనమాట. మనకి మెయిన్ ఇక్కడ సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషను, దాన్ని వచ్చిన తర్వాత దాన్ని ఎలా నిలబెట్టుకోవాలనే కాన్సన్ట్రేషన్ ఉండాలి. కానీ ఈ చోకులు కాదు. వీటి బదులు మీరు ఇంకేమైనా అవకాశం ఉంటే అమౌంట్ ఏదైనా వచ్చిందంటే దాన్ని బట్టి ఇక్కడ స్థలం కొనుక్కోండి. అది లాంగ్ టర్మ్ నీకు ఇండస్ట్రీలో ఉండడానికి ఉపయోగపడుతుంది. లైఫ్ వస్తుందో రాదో ఎవరు చెప్పలేరు, కానీ ఇక్కడ నుండి ప్రయత్నం చేయడానికి అవకాశం దొరుకుద్ది. కాబట్టి మీరు అలా కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి అనేవాళ్ళు. కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఎవరైనా ఒక 5-6 రోజులు కొంచెం టిప్ టాప్ కనబడి కొంచెం కొంతమంది సేల్స్ అసలు 2-3 షో ఆఫ్ చేసుకుంటూ ఎప్పుడు ఉంటారు అప్పుడు ఉంటారు. వాళ్ళకి మాత్రం చెప్పేవాళ్ళు, అంటే నీకు గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ కన్నా సైట్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడితే అది రేపొద్దు నీకు ఫ్యూచర్కి ఉపయోగపడుతుంది అనేది చెప్పేవాళ్ళు. తర్వాత మనం సైట్ కొనకపోయినా తెల్లారి మాత్రం గోల్డ్ వేసుకొచ్చేవాళ్ళు. అది మాకు ఎందుకురా పాపం అందరికీ ఎంత జాగ్రత్త చెప్తారు అనుకునేవాళ్ళం. కానీ లైఫ్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు 50 సంవత్సరాల తర్వాత కదా, నేను 1983 వెళ్ళాను. ఇప్పుడు ఎంత 2025 43 సంవత్సరాలు. ఆయన చెప్పినప్పుడు మనం అవకాశం ఉన్నా కూడా కేర్ చేయడం నాకు తెలియదు, కానీ ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట, ఓహో ఇది ఎందుకు ఇంత జాగ్రత్త చెప్పాడా అని. ఇప్పుడు నాకు కూడా బ్యాలెన్స్ తెలుస్తుంది. ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళది
సక్సెస్ అయిన వాళ్ళది, అమౌంట్ ఉన్న వాళ్ళది, లేని వాళ్ళది, ఇండస్ట్రీలో ఎంత స్ట్రగుల్ పడతారో ప్రాక్టికల్గా కొన్ని వందల మందిని చూశాను కదా. మన టెక్నీషియన్ చూశాను, డైరెక్షన్ డిపార్ట్మెంట్ చూశాను, మళ్ళీ ప్రొడ్యూసర్ని చూశాను, మా అన్నయ్యతో పాటు ఉన్న కొలీగ్స్ని. అప్పుడు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట, ఎప్పుడు ఆయన చెప్పినట్టు 10 మందికి ఎప్పుడో లైఫ్ ఉంటుంది, మిగతా వాళ్ళందరూ యావరేజ్గా ఉంటారు. ఆ 10 మందిలో ఎవరున్నామని మిగతా 100 మంది ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటారు, కొత్త నీరు వస్తూ ఉంటుంది. అలా ఆయన చెప్పినన్ని గుర్తొస్తే ఇంకా నేను ఆయన్ని ఇక నిజం చెప్పాలంటే ఒక ఆది గురువుగానే మైండ్లో పెట్టుకుంటాను. ఒక్కొక్కసారి నేను అక్కడ షూటింగ్ జరిగేటప్పుడు ఆయన గురించి ఎక్కువ చెప్పామనుకో, నీకేం చెప్పారో తెలియదు కానీ నువ్వు మాత్రం మా అందరూ భలే చెబుతావా అంటారు. ఇప్పుడు ఆయన సినిమాల్లో వచ్చినటువంటి డబ్బు ఉంది, హీరోగా సంపాదించిన డబ్బు తనే ప్రొడ్యూస్ చేయాలనో, లేకుంటే తనే దర్శకత్వం వహించాలనో, లేకుంటే తన పిల్లల్ని మళ్ళీ సినిమాల్లోకి తీసుకురావాలనో ఇలాంటిది ఏం పెట్టుకోలేదు ఆయన అస్సలు. పెట్టుకోలేదు. ఎందుకలా అంటే ఇప్పుడు ఆయన తరం ముందు తరాన్ని కొంతమంది చూశారు, తర్వాత తరాన్ని కొంతమంది చూశారు, ఆయనతో పాటు రన్నింగ్ చేసేవాళ్ళు కొంతమంది చూశారు. ఇప్పుడు ఇన్ కేసు ఈరోజు నెంబర్ 1 డైరెక్టర్ అనుకున్న అతన్ని రమ్మన్నా కూడా సినిమా 1-2 ఫ్లాప్ అయినాయి అంటే ఆయన ఎవరు చూడరు, పిల్లలు కూడా పిల్లరు, ఆటోమేటిక్గా గ్యాప్లు వచ్చేస్తాయి. మెయింటైన్ చేయడానికి ఇండస్ట్రీలో చాలా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఏ జాబ్ లేకుండా ఇప్పుడు 5,000 అయినా 10,000 అయినా ₹1,00,000 ఖర్చు అయినా మరి మెయింటెనెన్స్ కావాలి. ఇప్పుడు ఎనమాలి ఎంత అంటారు సార్, కూర్చుని తరిగిపోతూ ఉంటాయి. ప్లస్ మళ్ళీ లైఫ్ వస్తుందో రాదో తెలియదు. ఈ కన్ఫ్యూజన్ అంతా రకరకాల మైండ్ సెట్ రకరకాలుగా ఉంటుంది కాబట్టి అసలు దాన్ని పెట్టేసుకుని ఓపెన్గా మనకి ఏదైనా ఒక బిజినెస్ లాంటిది దాన్ని పెట్టుకున్నాం అనుకోండి, అది ఏదైనా అదకపోయినా స్లోగా వెళ్ళినా రిలాక్సేషన్ ఉంటుంది అనేది ఆయన చెప్తారు అనమాట. చాలా లావిష్ గా గడపాలి, ఇన్ని కార్లు ఉండాలి, ఇన్ని ఇల్లు ఉండాలి, లేకపోతే ఈ వాచ్లు మీరు చెప్పినట్టుగా బంగారు నగలు ఇవన్నీ ఉండాలి అనేది కాకుండా భూమి దాని మీద పెట్టుబడి పెట్టండి, అది మీకు పనికి వస్తుంది. ఆ కాన్సెప్ట్ ఆయనదైనా లేకుంటే ఎవరైనా చెప్పారు? ఆయనదేనమ్మా. ఎలా అనిపించిందంటే దీని ముందు ఉన్న వాళ్ళందరూ కొంతమంది కొని అమ్మేసుకోవటం ఇవన్నీ జరిగినాయి. తర్వాత ప్రాక్టికల్గా మన మెయింటెనెన్స్ మనకి ఎంత అవుతుంది, మీ మెయింటెనెన్స్ మీకు ఎంత తెలుసు, నా మెయింటెనెన్స్ నాకు ఎంత తెలుసు, ఎవరిది టెక్నికల్గా ఎవరిగా వాళ్ళ పరిస్థితులను బట్టి ఉండే రెంట్ని బట్టి మెయింటెనెన్స్ అవసరం అవుద్ది. ఇలా కాకుండా దీనికి ముందున్న ఓనర్స్ మరి ఆయన దగ్గర రెంట్ తీసుకుంటారుగా. ఇప్పుడు ఆ ఓనర్కి ఆ రోజుల్లో ₹50 ఉన్నా ₹100 ఉన్నా ఓనర్ రెంట్ తీసుకుని ఉంటాడు. ఇలా ఉంటే మనకు రెంట్ వచ్చింది, ఎంతో కొంత వస్తుంది, మనం మళ్ళీ ఇలా చేసుకుంటే మనకు కూడా వస్తుంది రెంట్ అని ఆలోచించడం ఒకటి. ఇంకోటి బాగా లోతుగా ఆయన ఎప్పుడు చెప్పేది ఏంటంటే ప్రపంచం మొత్తంలో 3 సముద్రం ఉంది, చుట్టూ సముద్రం ఉంది, భూమి పరిధి కన్నా సముద్రం పరిధి ఎక్కువ ఉంది. జనాభా వచ్చి ఏంటంటే చైన్ లింక్ లాగా పెరుగుతూ ఉంటారు, అలా 1/1 పెరుగుతూ ఉంటారు. ఈ పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఊరికి అటాచ్మెంట్ ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం తక్కువ రేట్లో ఉన్నప్పుడు అక్కడ కొనుక్కుంటే ఈ అటాచ్మెంట్ పెరిగినప్పుడు నీకు ఇప్పుడు ₹10 వచ్చిన రెంటు ఉదాహరణ చెప్తున్నా అంతే, అక్కడే రేపు ₹1,00,000 రావచ్చు. అది నీ లక్కును బట్టి ఉంటుంది. అయితే ఏంటి, నువ్వు సంపాదించుకుంది యూటిలైజ్ చేసుకొని కొనుక్కోవాలి. ఇప్పుడు రాకపోతే ఆయన ఎవరికైనా ఏం చెప్తారంటే సంపాదించిన తర్వాత రాకపోతే ఎవరైనా చేయలేము. సంపాదన ఉన్నప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోవడం కోసం ఎక్కువ చెప్పేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు ఈ డబ్బు సంపాదనలు లేకుంటే ఇంకొకటి పెట్టుబడులు ఇవన్నీ కూడా తనతో పాటుగా ఎలా పెరుగుతున్నాయి అనేది, భవిష్యత్ తరాలకు ఎలా అవసరం అవుతున్నాయి అనేది ఆయన దగ్గర నుంచి ఎంతమంది నేర్చుకున్నారు, ఎంతమంది భూమి మీద ఇన్వెస్ట్ చేశారంటారు? చాలామంది అమ్మా. నాకు తెలిసి అసలు ఇండస్ట్రీలో ఆయన ఇప్పుడు 300 సినిమాలు చేశారు, కనీసం ఒక 10 సినిమాల వరకు ఆయన యావరేజ్ ఉన్నా కూడా తర్వాత చేసిన ప్రతి హీరోయిన్కి ప్రతి ఆర్టిస్ట్కి చాలా మంది చెప్పాక డైరెక్షన్ డిపార్ట్మెంట్కి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది మీరు ఇంటర్వ్యూలో వింటారు, మురళీమోహన్ గారు ఎక్కువ చెప్తారు. ఆయన మురళీమోహన్ సార్ది పెద్ద బిజినెస్ కాబట్టి రియల్ ఎస్టేట్లో ఇంకా స్టార్టింగ్ నుంచి ఎక్కడికో వెళ్ళిపోయారు కాబట్టి ఆయన చాలాసార్లు చెప్తారు. జయసూద్ గారు చెప్తారు, కోదండరామ్ గారు చెప్తారు. వీళ్ళందరికీ ఏంటంటే కొంచెం ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళకి మనకు తెలుసుద్ది. ఎస్టాబ్లిష్ కాని వాళ్ళు ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ కజిన్ బ్రదర్ ఒక ఆయన ఉన్నారు, అట్లా వేరే దగ్గర వాళ్ళకి చెప్పింది ఎవరికి తెలియదు. ఇప్పుడు మా బావగారు ఒక ఆయన ఉన్నారు, అలా వీళ్ళ గురించి చెప్పింది బయట టెక్నీషియన్స్ వీళ్ళు. కానీ ఎస్టాబ్లిష్ అయిన పెద్ద డైరెక్టర్ కోదండరామ్ గారు కానీ, మురళీమోహన్ గారు కానీ, మన జయసూద్ గారు కానీ, వీళ్ళందరూ వాళ్ళు ఇంటర్వ్యూస్ ఇస్తారు కాబట్టి ఆయన చెప్పిన ఒక 5-6కి మనకి బయటపడతాయి. కానీ 100 మంది చిన్న టెక్నీషియన్ దగ్గర నుంచి ఫస్టే అడుగుతారమ్మా. ఇప్పుడు స్టిల్ ఫోటోగ్రాఫర్ దగ్గర నుంచి ఎవరినైనా సరే అడుగుతారు, నాన్న నీ దగ్గర ఎంత ఉంది, ఎంత సంపాదించామని అడుగుతారు. సార్ ఒక లేనోడు సార్ నా మెయింటెనెన్స్ సరిపోద్ది అంటాడు. ఒక 10 lakhs సంపాదించాను అన్నారు అనుకోండి, ఈ డబ్బుల్ని వేస్ట్ చేద్దునా, పలానా చోట వెళ్ళి కొనుక్కో, ప్లేస్తో సహా చెప్తారమ్మా. అది గ్రేట్ అనమాట. ఎక్కడ కొనుక్కోమని చెప్తారు, ఈ రేంజ్కి ఎక్కడ వస్తుంది ఆయనకి. ఇప్పుడు ఎందుకు అంత అనుభవం, ప్లేస్ మీద కూడా అనుభవం అంటే, ఇప్పుడు ఆయన షూటింగ్ లేదు, సపోజ్ ఒక హీరోయిన్ సపరేట్ క్లోజులు తీయాలి, సాంగ్స్ జరుగుతున్నాయి లేదా ఫైట్ జరుగుతుంది, వేరే జరుగుతుంది అనుకోమా, అప్పుడు ఏం చేస్తారంటే కార్ వేసుకెళ్ళిపోతారు. అప్పుడు ఇప్పుడు క్యారవెన్లు ఉంటాం, టీవీలు అవన్నీ అప్పుడు లేవు కదా, ఎక్కడో అవుట్డోర్లో చిన్న ఫ్యాన్ పెట్టుకుని ఉంటాం, అక్కడ ఫెసిలిటీ ఉంటే, లేకపోతే అది కూడా ఉండదు, గొడుగు పెట్టుకుని చెట్టు కిందకు ఇలా కూర్చుంటారు. ఒక్కొక్కసారి ఆయన మైండ్లో ఏదన్నా 1 hour 2 hours షార్ట్ లేట్ అవుతుంది అనుకోండి, కార్ వేసుకెళ్ళిపోతారు. ఆయన డ్రైవ్ చేసుకుని సెల్ఫ్ డ్రైవ్ అన్నీ ఉంటాయి కదా, బెంచ్ కార్ అది ఉంది, లేకపోతే లొకేషన్కి వెళ్ళినప్పుడు వేరే కంపెనీ కార్లు ఉన్నా సరే అలా వెళ్ళొద్దామని వెళ్ళిపోతారు.
వెళ్ళిపోయి మొత్తం చూస్తారు ఏ ఏరియా ఎంత ఉంది ఏంటని. ఉమ్, ఆయన తీసుకునే సైటు ఉంటే తర్వాత మా బ్రదర్ని కానీ వాళ్ళ బాబుని కానీ లేకపోతే ఇంకెవరన్నా దాని కన్సల్టెంట్ వెళ్ళి పలానా ప్లేస్లో నేను చూశాను, దాని డీటెయిల్స్ తీసుకోండి, మనకి ఫ్యూచర్లో ఉపయోగపడుతుందని చెప్తారు. అంత రేంజ్ అందరికీ ఉంటుంది కాబట్టి ఒక టెక్నీషియన్కి ఇంత అమౌంట్ ఉందన్నప్పుడు నేను అక్కడ చూశాను నాన్న, నువ్వు కూడా వెరిఫై చేసి అక్కడ 200 గజాలు 150 గజాలు నీకు ఎంత వస్తే అంత, నువ్వు ఎక్కువ ఆశపడద్దు. ఉమ్, ఒక ఎకరం కొనేద్దాం, 3 ఎకరాలు కొందాం వద్దు, నీ 10 లక్షలకి ఎంత వచ్చిందో దాన్నే ప్లాన్ చేసుకో ముందు. తర్వాత నీకు మళ్ళీ పెరిగింది అనుకో దీన్ని చేంజ్ చేసుకో, ఎక్స్చేంజ్. కానీ ఈ 10 లక్షలు అలా పెట్టుకొని మళ్ళీ ఎకరం కొనడానికి వెయిట్ చేయొద్దు, ఇది కూడా దాటిపోద్ది. అవును. అంత వివరంగా చాలా చెప్పేవారు అన్నమాట. ఉమ్, అండ్ ఏదైనా లక్ ఉండాలి అందరికి. అవును, అలా కలిసి వచ్చేసింది ఆయనకి ఆలోచన ఒకటి, అంతా కలిసి వచ్చింది. చెప్పిన వాళ్ళు కూడా కలిసి వచ్చిందమ్మా. ఉమ్, నేను చెప్పినాక మా ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది ఉన్నారు, బయట వాళ్ళు 100 మంది ఉన్నారు. కెమెరాలో కానీ ఆర్టిస్ట్ కానీ సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉమ్, ఇప్పుడు మొన్న ఈ మధ్య నేను శరణ్ రాజు గారు ఇంటర్వ్యూ చూశాను. శరణ్ రాజు గారు అలా చెప్పారని చెప్పారు. ఓకే. అలా అంటే కొంచెం మురళీమోహన్ గారిది అయినా వింటాం ఇప్పుడు, మనం ఉమ్, శరణ్ రాజు గారిది లేటెస్ట్గా విన్నాను అనమాట. ఉమ్. శోభన్ బాబు గారు అనగానే ఫస్ట్ సోగ్గాడు గుర్తొస్తుంది, ఆ తర్వాత అందగాడు అనేది గుర్తొస్తుంది. చాలా వరకు ఆ సోగ్గాడు రిలేటెడ్ ఆ కైండ్ ఆఫ్ మూవీలే ఎక్కువ కూడా కనిపిస్తూ వచ్చాయి కదా. అలాగే వైట్ అండ్ వైట్ వేసుకోవడం, ఒక ధోతి కట్టుకోవడం, లేకుంటే పల్లెటూరుగా ఉండడం, ఒక గ్లామరస్ రోల్లో అయితే ఎక్కువ శోభన్ బాబు గారు కనిపించేవారు కదా. అదేం లేదమ్మా, సినీ వినేల ఆకాశంలో చుక్కలెన్నున్నా చంద్రుడు ఒకడు అన్నట్టు సోనో గారికి ఒక ప్రత్యేకత అంతే. అది ఆయనకి ఆ గ్లామరు అలా ఉపయోగపడింది. ఆ గ్లామర్ని ఆయన జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ చేశాడు. తర్వాత అప్పుడు ఈ సోగ్గాడు శోభనాద్రి అనే సినిమా రావడం, నిజంగా ఆయన అందగాడు సోగ్గాడు అనుకోవటం, ఆ సినిమా అనుకున్నగా సక్సెస్ అవటం. ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్లో దేవత, సర్పయాగం కొన్ని సూపర్ హిట్లు ఉన్నాయి. ఇప్పుడు దేవతలో అసలు మరి ఎల్లు వచ్చి గోదారం అనే సాంగ్ ఇప్పటికీ ఎక్కడైనా అది యాడ్సప్ సాంగ్ అనమాట, సురేష్ ప్రొడక్షన్లో వచ్చిన సినిమా. ఈ సోగ్గాడులోనేమో కొన్ని సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి. సోగ్గాడే లేచాడు దుమ్ము దులుపుతాడు అనే సాంగ్. రెండోది ఇంకోటి ఏంటంటే ఒక స్టోరీ దీనిలో రిలేటెడ్గా ఒక సాంగ్ ఉంటుంది. 7 కొండలవాడ వెంకటరమణ ఎంత పని చేసావు తిరుమలేస అని. 7 కొండలవాడ వెంకటేశ ఎంత పని చేసావు తిరుమలేస, చెట్టు మీద కాయను సముద్రంలో ఉప్పును కలిపావని. అంటే అది ఏంటంటే అది ఒక సిచ్యువేషన్ సాంగ్ కదా. ఆ సాంగ్కి మెయిన్ పబ్లిక్లో రిలేషన్ ఎలా ఉండేదంటే ఒక లవర్స్ కానీ ఎవరు ఉన్నారనుకోండి, ఆ టైంకి ఆ సాంగ్ని ఎంజాయ్ చేసేవాళ్ళు, వాడుకునేవాళ్ళు అనమాట. అంటే ఎక్కడి నుంచి కలిపావు, కొంచెం క్యాష్ ఫీలింగ్స్ అవనండి, లేకపోతే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అవనండి, అది లవ్ సక్సెస్ అయినా అవ్వకపోయినా ఆ సాంగ్ని వాడుకోవడానికి ఉపయోగపడేది. ఆ టైంలో నాకు వేరే 2-3 తర్వాత చెప్పేవాళ్ళు అనమాట. అంటే ఒక్కో టైంలో ఒక సాంగ్ ఉపయోగపడుద్ది యూత్కి. ఈ సాంగ్ ఆ టైంలో ఉపయోగపడింది అనమాట. అది బాగా గుర్తు నాకు, కాలేజీ చదివేటప్పుడు చెప్పుకునేవాళ్ళు అనమాట. సోగ్గాడులో మీకు బాగా నచ్చినది ఏంటి అంటే సోను గారి కామెడీ ఎంత అసలు ఏం తెలియనట్టుగా అమాయకత్వంగా అన్నీ చేస్తూ ఉంటారు అనమాట. అంటే చాలా త్రిస్టులు ఉంటాయి దానిలో, దాన్ని ఆ త్రిస్టుల్లో తన స్టైల్లో మోడల్గా చేయటం, అసలు ఏమీ తెలియని అమాయకులు లేకుంటాడు. అంటే నిజంగా ఇంత పల్లెటూరు నుంచి వస్తే ఇంత కూడా తెలియదా మన ఊరు వాళ్ళకి ఎంతమంది ఉన్నారు అని అనుకుంటాం ఆ క్యారెక్టర్ చూస్తే. అది బాబు అది క్యారెక్టర్ అని ఆయన అంత తెలియదు సోను గారికి ఆ మాత్రం తెలీదా అని అనుకుంటాం జనరల్గా. కొంతమంది తెలియనండి, అదేంటి సోను గారికి కూడా తెలియదా అంటారు. అది సినిమా అని ఆయన చెప్పాల్సి వచ్చింది అనమాట. శోభన్ బాబు గారు సినిమా అంటేనే యూజువల్గా 2 హీరోయిన్లు ఉంటారు అనేది, ఒక లవర్ అయినా ఉంటారు, లేకుంటే ఒకరు భార్య, లేకుంటే 2 భార్యలు అవుతారు. ఏంటి ఆ సెంటిమెంట్ ఎందుకలా వర్కౌట్ అయింది? మీరు ఎప్పుడన్నా అడిగారా ఎందుకు బాబు మీకు ఇలా ప్రతి సినిమాలో 2 ఎందుకు ఉంటారు అని? నేను అడగటం కదమ్మా, ఆయనే చెప్పేవారు. ఇప్పుడు ఎందుకంటే బయట ప్రపంచంలో ఎవరిని ఎక్స్పెక్ట్ చేస్తారా? ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఎందుకంటే చిన్న లింక్ ఉందంటేనే గోల చేస్తారు. అలాంటిది ఇది నాకు టైం ఏదో కథ అనుకొని ఏదని అనుకొని నన్ను లైక్ చేస్తారు. ఏమండి ఆవిడ వచ్చింది కానీ లేకపోతే బలరాం కిష్టులు కానీ ఆయన చెప్పేటప్పుడు చెప్పేవారు అనమాట. ఇవన్నీ నాకు మంచి పేరు తెస్తాయని ఆలోచించేవాడినాయా. మరి బలరాం కిష్టులో కూడా యాంటీ క్యారెక్టరే, రాజశేఖర్ గారు సింపతి క్యారెక్టర్, మరి లైక్ చేస్తారని అనుకునేవాడిని. కానీ సినిమా అయిపోయి ఎండింగ్లో ఆయన చేసేది స్టోరీ ప్రకారం ఆయన చేసిన హెల్ప్ ఏమవుతుందంటే క్యారెక్టర్ నిలబెట్టేస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటి ఫస్ట్ ఏం చేస్తారు, 2 ఉంటాం చేస్తారు. దేవ సినిమా ఉంది, సురేష్ ప్రొడక్షన్స్, లేదా సోగ్గాడులో కూడా 2, జయచిత్ర గారును మనం ఈ సినిమా గురించి మాట్లాడుకోండి జయసుధ గారు. అప్పుడు ఏమవుతుందంటే స్టార్టింగ్ ఏమి చేసినా కానీ ఎండింగ్ ఎవరైనా ఒకళ్ళే ఉండాలి, లేకపోతే కాంప్రమైజ్ అయ్యి గొడవలు లేకుండా ఉండాలి అనేది సబ్జెక్టు. దాంతో ఏమయ్యేదంటే అది చివరి ఎండింగ్ నచ్చేపటికి స్టోరీలో దాన్ని వాళ్ళు ఎక్కువ లైక్ చేసి సోనబాబు గారికి ఈ క్యారెక్టర్ అయితే బాగా చేస్తారు, రిపీట్ చేస్తారని. అందుకని ఆయనకి ఎక్కువ బ్యాడ్ నేమ్ రాకుండా అలా కలిసి వచ్చింది అనమాట. సో ఒక గ్లామరస్ రోల్, చాలా ఇలా చొక్కా నలగకుండా అంటారు చూడండి, కాలర్ చెదరకుండా ఉండేటువంటి, చాలా సింపుల్ గా ఉండేది. హీరోయిక్ ఇమేజ్ ఉండేది, అందగాడు అనేది ఉండేది. ఆ ఇమేజ్ అనేది అసలు ఇంకా ఎవరికి అంతలా రాలేదు. ఇంకా అలా అలవాటైపోయారు ఆయన. ఎందుకంటే చెప్పాను కదా, ఈ ఫేసు
నన్ను హీరోగా నిలబెట్టింది. మనం ఓవర్గా కష్టపడి డ్యాన్సులు వేసినా అయిపోయినా ఫ్యామిలీ రిలేటెడ్ స్టోరీలు చేసుకున్నాం. అది మనకు కలిసి వచ్చింది. ప్లస్ బాగుంటాడు సోమన్ బాబు, అందగాడు అని చూస్తున్నారు కాబట్టి నేను దాన్ని కాపాడుకుంటూ చేయాలనే ఉద్దేశంతో అలాంటి గ్లామర్ రోల్స్ని ఎక్కువ ఇంట్రెస్ట్ పడేవాళ్ళు. 1-2 కక్ష లాంటి సినిమాలు అవి 1-2 ఉన్నాయి, ఫైట్ సీన్స్ ఉండేవి. అవి కొంచెం యావరేజ్గా అండి అనమాట. జగన్ అని కక్ష కొన్ని సినిమాల్లో చేశారు, కొన్ని సక్సెస్ అని, కొన్ని యావరేజ్గా అండి అనమాట. కానీ గ్లామర్కి సంబంధించిన స్టోరీస్ కానీ ఫ్యామిలీ స్టోరీస్ కానీ అన్ని సూపర్ హిట్లు అని అందరికీ తెలిసిందే అనమాట. ఈ జుట్టు ఇలా గిరిజాలు రింగులు తిరిగి ఉండేది, ఆ తర్వాత ఆ మీసాలు కూడా ఉండేది, ఆ ఉండే సన్న మీసాలు కూడా కానీ తిప్పినట్టుగా ఉండేవా మీసాలు, ఒక డిఫరెంట్ లుక్ తో కనిపించేవి కదా సినిమాలన్నీ కూడా. ప్రొఫైల్ ఫేస్ బాగుంటుంది ఫోటోగ్రఫీలో. దాన్ని ఒకరోజు అనుకోండి రింగ్ తీయటం, అందరూ ఎవరన్నా పబ్లిక్లో ఎవరైనా కనపడినా ఆ టైంలో సౌండ్ బాబు రింగ్ రా అంటారు. ఇక పేరు కూడా అలా పడిపోయింది. అదే ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, నిజ జీవితంలో అంటే బయట ఇలాంటి రిలేషన్లు ఉంటే ఒక్కరితో మాట్లాడినా కానీ ఇలా ఉండిపోతుందని. శోభన్ బాబు గారి మీద కూడా అలాంటివి వచ్చాయి కదా, రూమర్స్ వచ్చాయి, బోల్డని గాసిప్స్ మాట్లాడుకునే వాళ్ళు ఆయనకున్నటువంటి రిలేషన్ అది ఇది అని. అంటే ఒక్కోసారి కొన్ని కంపల్సరీగా వస్తాయి. దాన్ని మీరు అన్నాను కదా, అదే నిజ జీవితంలోకి వచ్చేప్పుడు సినిమా అప్పుడు ఇంట్లో వాళ్ళైనా ఎవరైనా సినిమా చూసినప్పుడు ఏమనుకోరు. నిజ జీవితంలో వచ్చినప్పుడు దాన్ని సైలెంట్గా స్లో చేసుకొని అవాయిడ్ చేసుకొని మళ్ళీ మనమే ఎంతోమంది చెప్పాము అని అనుకోవటం ఏదన్నా కానీ దాని నుంచి బయటకు వచ్చారు. అప్పుడు అనుకున్నది గ్రాఫిక్స్ ఆడి గురించి ప్రశాంతంగా ఆయన జీవితాన్ని గడిపారు అనమాట. బోల్డన్ అయితే వచ్చాయి కదా శోభన్ బాబు అనగానే. నేను ఇక పేర్లు బాగోదు, 1-2 వచ్చినాయి అమ్మ అంతే. దాన్ని సైలెంట్గా ఆయన హ్యాపీగా మేనేజ్ చేసుకోగలిగారు, ఎక్కువ కాంట్రవర్సీ కలగకుండా తెలివిగా బయటకు వచ్చారు. అది మాత్రం ఇప్పుడు లేదంటే ఎవరు నమ్మరు. అవును, అది ఎందుకంటే అది ఆ సస్పెన్సా లేకపోతే దాన్ని ఏమంటారో అది అలాగే ఉంది, ఒక మిస్టరీ సీక్రెట్ గా అట్లా ఉంది. అది ఎవరు రివీల్ చేయలేరు, ఎవరికి బయటికి రాదు. కాకపోతే ఆ రిలేషన్ గురించి మాత్రం మాట్లాడుకునేవాళ్ళు. పూర్తిగా మనం మనిషి లోనకెళ్ళి చెప్పేంత పెద్ద వయసు కాదు మాకు, ఆయనతో ఉన్నా కూడా ఎక్కడన్నా మనం రకరకాలుగా వింటాము. దాన్ని కొంచెం ఈ సోషల్ మీడియా వచ్చినప్పుడు కొంచెం ఇంకా వెనక ముందు వెనక ప్రాపర్టీస్ గురించి కానీ రూమర్స్ గురించి కానీ కొంచెం ఎక్కువైనాయి. అప్పుడు దగ్గరగా ఉండడం మేము, అరే మాకు తెలియకుండా ఇవన్నీ ఎక్కడ మాట్లాడుకున్నారు అనిపిస్తుంది. కానీ చెప్పిన వ్యక్తిని మనం వెళ్ళి అడగలేరు కదా, మీరు అడగలేరు, మేము అడగలేము. ఎవరో ఎందుకు కాంట్రవర్సీకి వెళ్తాం, మళ్ళీ ఎలాగని పని ఎవరు వెళ్ళరు. ఉన్నది కొంచెం కొంతవరకు నిజం, దాన్ని స్లోగా ఆయన ఎక్కడా బ్యాడ్ రాకుండా తన క్యారెక్టర్ని నిలబెట్టుకోవడం కోసం సైలెంట్గా బయటకు వచ్చేసారు. అప్పుడు ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఏమనేవాళ్ళు? అంటే మనకి లోతుగా తెలియపోయినా చెప్పాను కదమ్మా, కొన్ని డిస్టర్బెన్స్లు అవటం ఉన్నాయి, ఏదన్నా ఉన్నాయి. సైలెంట్గా ఆయన దాన్ని మేనేజ్ చేసుకోగలిగారు. ఆయన తెలివితేటలతో కానీ ఎక్కువ వెళ్లకుండా బయటకు వచ్చారు అని చెప్పాలి. అదే చెప్తున్నాను. ఇప్పుడు ఆయన సినిమాల్లో చేశారు, పాలిటిక్స్ అంటే పెద్దగా ఇష్టం లేదు, కాకపోతే వ్యాపారం అంటే ఏదైనా పెట్టుబడి పెడితే రియల్ ఎస్టేటో లేకుంటే భూముల మీద పెట్టుబడి పెట్టండి అని. ఆయన పిల్లలు కూడా చూడడానికి చాలా బాగుంటారు. ఆయన మనవాళ్ళు, నేను ఈ మధ్య కాలంలో ఆయన మనవాడిది కూడా చేశాను, డాక్టర్ సురక్షిత్ అనేది. వాళ్ళని కూడా ఎవరిని సినిమాల్లోకి రావద్దని ఎందుకు చెప్పారు? అంటే ఏం లేదమ్మా, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, రాజకీయంలో సినిమా ఫీల్డ్లో ఎట్టి పరిస్థితుల్లో ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టందే మనకి పని అవ్వదు. ఇన్ కేసు ఇప్పుడు మేము చేసిన ప్రొడక్షన్ వేరే వాళ్ళు చేసినా కూడా ఒక 50 లక్షల సినిమా అవుతుంది అనుకుంటాం. ఊరిని జనరల్గా ఇంక చెప్తున్నాను. ఇప్పుడు అంతా పాన్ ఇండియా 300 కోట్లు 400 కోట్లు మనం అంటున్నాం పెద్ద సినిమాలు. ఆ రోజుల్లో 1 crore 2 crores చిరంజీవి గారిదైనా 3-4 crores అయిపోద్ది అని ఉండేది. ఇప్పుడు మేము ఒక 50 లక్షలకి మనం ప్లాన్ చేసాం, మొత్తం అన్నీ రాసుకుంటాం, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కింద, ప్రొడక్షన్ కింద, ఇవన్నీ. దాని తర్వాత ఆటోమేటిక్ ఏమైపోద్ది అంటే అక్కడ లొకేషన్కి వెళ్ళిన తర్వాత క్లైమేట్ ప్రాబ్లం ఉండి లేకపోతే ఇంకో ప్రాబ్లం ఉండి ఏదన్నా ఉన్నాయండి, అది అనుకున్న దానికి బడ్జెట్ దాటిపోయిన తర్వాత ఒక హీరోకి ఎంత రేంజ్ ఉంది, ఈ డిస్ట్రిబ్యూషన్ అయితే వీళ్ళు ఎంత కొంటారు, మార్కెట్ ఇలా ఉంటుంది అని తెలిసినప్పుడు ఏమవుతుందంటే అది ఆ రేంజ్కి వచ్చి బయటకు వస్తే ఓకే, బయటికి రాకపోతే లాస్ అయిపోతాం. మళ్ళీ సినిమాలో వచ్చిన ఎంత ఆదాయం వస్తుందో పోయింది కూడా అంతే. పోయినప్పుడు నువ్వు వేరే ఫీల్డ్లో అంత వెంబటే తీసుకోలేవు రిటర్న్. పొలిటికల్లో వస్తే 100 కోట్లు వస్తాయి, రావచ్చు రాకపోవచ్చు. ఓటుకైతే కంపల్సరీ మనం నిలబడ్డామంటే ఎంత ఖర్చు పెట్టాల్సిందే. సినిమాకి వచ్చేప్పటికి సినిమాకి చేయడానికి ఖర్చు పెట్టాల్సిందే. రాకపోతే ఏమైపోతారు, అదే ఒక ఎడ్యుకేషన్ చేసుకుని ఒక డాక్టరు లేదా ఒక చిన్న వ్యాపారం లేదా ఒక స్థలం కొనుక్కున్నాం అనుకోమా, ఎదగడం టైం పట్టచ్చు కానీ నువ్వు మైనస్కి వెళ్ళవు. అది నేను అందుకని ఆయన పాలసీ అది. అంటే అందరూ అలా చేస్తే ఇంకా ప్రపంచం ముందుకు వెళ్ళదు. నేను అంతకుముందు కూడా ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పాను, ఇప్పుడు సినిమా తీయకూడదు, సినిమా ఫ్లాప్ వస్తుందంటే ఎవరు సినిమా తీరు కదా. నేను 2-3 సార్లు మన సామెత ఉంది, జంప్ సమ్ టైమ్స్ గివ్ గుడ్ లైఫ్, జంప్ సమ్ టైమ్స్ గుడ్ లైఫ్. జంప్ చేస్తే గుడ్ లైఫ్ వస్తుంది, కానీ కొంతమంది ఏమంటారు, ఇష్టం లేని వాళ్ళు టక్కన మధ్యలో పడిపోతే. ఇప్పుడు జంప్ చేసి సక్సెస్ అయిన వాళ్ళు 10 మంది ఉన్నారు అనుకో, మధ్యలో పడిపోయిన 100 మంది ఉన్నారు.
అది ఆ 100 మందిని మామూలుగా పడరు, కాళ్ళు ఇరగొట్టుకుంటారు, చేతులు ఇరగొట్టుకుంటారు, ఏదో అవ్వచ్చు ఇంకా అక్కడ అని రావచ్చు. దాన్ని బట్టి ఏంటంటే ఈ 90 మంది కనపడరు మనకి. ఎందుకంటే ఇప్పుడు 90 మంది చూస్తే నా లైఫ్ ఎలా ఉందని నేను అనుకుంటాను, మీరు స్టార్ట్ చేయాలి, మీరు అనుకోరుగా. సక్సెస్ అయిందే మీకు కనపడతా ఉంటుంది. అవును. ఎందుకంటే సంవత్సరానికి 2-3 సినిమాలు ఏదో ఒకటి డెఫినెట్గా సక్సెస్ వస్తాయి, సబ్జెక్ట్ వలన కానివ్వండి, ఆర్టిస్ట్ వలన కానీ ఏదైనా సరే. అప్పుడు మనం ఎందుకు వెళ్ళకూడదు? లేదంటే ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ హీరోది లైఫ్, కొంతమంది డైరెక్షన్ లైఫ్ ఉంటాయి కళ్ళ ముందు, అరే ఇక్కడ ఆయన ఇలా తిరిగేవాడరా కృష్ణనగర్లో, ఇక్కడే బెంజ్లో వెళ్తున్నాడరా అంటారు. మళ్ళీ కొంతమంది ఇక్కడే బెంజ్లో తిరిగాడరా, ఇక్కడే నడిచి వెళ్తున్నాడరా అంటారు. అంటే అంత సెకండ్స్లో మార్చేది ఇండస్ట్రీ. ఇటు నుంచి అటైనా అటు నుంచి తలరాతలు మారిపోతాయి, డెఫినెట్గా మారిపోతాయి. ఎంతోమంది అమ్మా, ఇప్పుడు మనకు కనపడేది 15-20 మంది ప్రొడ్యూసర్లు కనపడతారు, కొన్ని వేల సినిమాలు కదా, రాత్రికి రాత్రే మారిపోతాయి జీవితాలు మారిపోతాయి అంతే. సోగ్గాడు సినిమా చేసిన తర్వాత ప్రతిసారి ఉంటుంది కదా, ఆ ప్రొడ్యూసరు, ఈ డైరెక్టరు, ఇలాంటి కథ ఇదైతేనే బాగుంటుంది, సోగ్గాడ్లాగా అలా హిట్ అయిపోయింది, ఇట్లాంటివన్నీ పెట్టుకుంటుంటారు కదా. ప్రతిసారి సినిమా చేసేటప్పుడు సోగ్గాడ్ని కంపేర్ చేసుకుంటారా, దానికంటే డిఫరెంట్గా ఉండాలని చూసేవాళ్ళ? డెఫినెట్గా ఉండాలి. మళ్ళీ సేమ్ సినిమా అంటే మళ్ళీ కాకపోతే సూపర్ హిట్ అయింది అనేది ఆ రేంజ్ లో హిట్ అవ్వాలి అని ఒక ఫీల్ ఉంటుంది కదా. డెఫినెట్గా అనుకుంటారు. మళ్ళీ స్టోరీ డిస్కషన్ లో కూడా ఒక చిన్నది ర్యాప్ అవుతుంది అనుకోసం, హీరో అనండి లేకపోతే ఎవరైనా అవ్వండి, మళ్ళీ ఆ ఇన్ఫ్లుయెన్స్ దీని మీద పడకూడదు, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటేనే మన ప్రేక్షకులు సాధిస్తారనేది ప్రతి సినిమాకి ఆల్మోస్ట్ అన్ని ఆలోచించేస్తారమ్మా. సక్సెస్ అనేది ఎందుకు సక్సెస్ అవుతుందో తెలియదు, ఎందుకు ఫ్లాప్ అవుతుందో కూడా తెలియదు. అంతే, కొన్ని సినిమాలు అది టక్కన వెళ్ళిపోతాయి అంతే. చాలా బాగా చేసిన సినిమాని కూడా ఇది బాగా ఆడుద్ది అనుకుంటే ఆడదు, ఇది బ్రహ్మాండంగా ఆడుతున్న సినిమా ఒక్కొక్కసారి ఫ్లాప్ అవుద్ది. ఇప్పుడు ఆ లిస్ట్లో సోగ్గాడు లేదు, బ్రహ్మాండంగా సూపర్ హిట్ అయింది. రామానాయుడు గారికి తర్వాత మంచి సినిమాలు వచ్చినాయి సురేష్ ప్రొడక్షన్స్లో. తర్వాత దేవత సూపర్ హిట్ చేశారు. తర్వాత సర్పయాగం మధ్యలో దేవాలయం కూడా ఉంది కదా. దేవాలయం ఆయన కాదు అనుకుంటాం, వేరే హరికృష్ణ గారని, ఆయన వేరే ప్రొడ్యూసర్. సురేష్ ప్రొడక్షన్స్ ఆర్టిస్ట్ గా చేసిన దేవాలయంలో శోభన్ బాబు గారు చేశారు. ఆయన ఓకే, సురేష్ ప్రొడక్షన్స్ చెప్తాను. దేవత, సర్పయాగం, ఈ మన సోగ్గాడు, ఇవన్నీ ఇంకా ఆ బ్యానర్లో వచ్చినాయి. ముందడుగు కాంబినేషన్లో ఉన్నాయి, అట్లా కొన్ని ఉన్నాయి అనమాట. అంటే కాంబినేషన్ ముందడుగు కృష్ణ గారు, సౌండ్ బాబు గారు కలిసి సింగిల్ గా ఉన్నాయి, కాంబినేషన్లో ఉన్నాయి అనమాట. తర్వాత విడిగా కూడా చాలా చేశారు కదా సురేష్ ప్రొడక్షన్స్, సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. దేవాలయము, సర్పయాగం ఇవన్నీ కూడా డిఫరెంట్ జానర్ లో వచ్చినటువంటి మూవీస్. కాకపోతే ఎంత చేసినప్పటికీ సోగ్గాడుగా మాత్రం అట్లాగే గుర్తుండిపోయారు, ఎప్పటికీ నిలబడిపోయారు. అట్లా ఏది చేసినా ఇంక మనం ఫైనల్ గా ఎడితికి వచ్చినా అందగాడు సోగ్గాడు, అందరూ అందాలన్నట్టు నటభూషణ సోన్ బాబుకి అంతే. ఇంకా అది అలా ఫిక్స్ అయిపోయింది అంతే. నిజంగా ఉప్పు శోభన చలపతి అనేది తన ఇంటి పేరు, తన పూర్తి పేరు అయినప్పటికి కూడా సోగ్గాడు శోభన్ బాబు అది మాత్రం ఒక ఇంటి పేరు లాగా ఫిక్స్ అయిపోయింది ఇంకంతే. అంతేనమ్మా, ఇటు తిరిగి వచ్చినా ఆ సోగ్గాడు కలుపుతారు. అది రామానాయుడు గారికి ఆ రోజు టైటిల్ నిర్ణయం ఎవరు తీసుకున్నారు, అందరు కలిసి తీసుకుని ఉంటారు. అది అలానే సోమరావు గారికి ఎప్పుడు నిలబడిపోయింది. మళ్ళీ బయట ప్రపంచం కూడా ఎవరన్నా ఉన్నాడు, అదే సాడిగేంటి రా సోగ్గాడు రా అంటారు. అది సోమరావు గారిని కంపారిజన్ అన్నీ జనరల్గా వేసినాయి. ఆడు టిప్ టాక్ ఉన్నాడు అనుకోండి, సోగ్గాడు రాడు వాడికి ఏంటంటారు. అలా కూడా ఆ పేరు ఆ సినిమాకి అలా వచ్చింది అనమాట. ఇప్పుడు మీరు మళ్ళీ డిసెంబర్ 19, 2025కు 50 ఏళ్ళు కంప్లీట్ అవుతుంది, అంటే గోల్డెన్ జూబ్లీ చేసుకుంటున్నారంటే. ఈ మధ్య కాలంలో అన్ని మూవీస్ రిపీట్ చేస్తున్నారు, రిలీజ్ చేస్తున్నారు కదా, దాంట్లో 4Kలోకి మారుస్తున్నారు, HD ప్రింట్తో వస్తుంది. అట్లా చేయాలనిపించలేదా సోగ్గాడిని? నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే సురేష్ బాబు గారు చేద్దామని అన్నారంట. అంటే పూర్తిగా సార్ మరి ఎలా నిర్ణయం తీసుకున్నారో తెలీదు, చేద్దామని రిలీజ్ చేద్దామని నాకు ఐడియా ఉందని నాకు మన వాళ్ళు చెప్పారు. అయితే మనకి ఇక్కడ ఏంటంటేనమ్మా, సోమరావు గారికి ఒక అఖిల భారత సేవా సమితి అని, సోమరావు సేవా సమితి అని ఫ్యాన్స్ ఉన్నారు, అభిమానులు ఉన్నారు. ఒక 10 అంటే పేర్లు ఇప్పుడు ఎక్కువ అందరి పేర్లు చెప్పాలి. వీళ్ళు ఏంటంటే ఫస్ట్ నుంచి సోమరావు గారితోనే ఉన్నారు. సోమరావు గారు అంటే ప్రాణం. సోమరావు గారికి ఎందుకు ప్రాణం అంటే వాళ్ళకు కూడా ఈయన ఎలానే చెప్పారు, మీరు సక్సెస్ అవ్వండి జాగ్రత్తగా, నా కోసం ఎక్కువ ఖర్చు పెట్టద్దు, మీరు ఉన్న దానిలోనే మీరు జాగ్రత్త చేసుకొని మీ ఫ్యామిలీ పిల్లల్ని చూసుకోండి అని ఎక్కువ చెప్పేవాళ్ళు. అప్పుడు దీంట్లో ఈ ఫ్యాన్స్కి నచ్చింది ఏంటంటే, ఆయన చెప్పిన మంచితనంలో మేము నిలబడ్డాం. మేము నిలబడిన తర్వాత ఆయన ఉన్నప్పుడు ఎలాగో మనం ఈ కార్యక్రమాలు చేయలే. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అయినా మనం కంపల్సరీగా మన ద్వారా ఒక కార్యక్రమాన్ని, మంచి కార్యక్రమాలు చేసి మేము శోభనావు అభిమానులుగా ఇంకా ఉన్నాం మేము అనే దీన్ని ఆయన వాళ్ళు ఈ 10 మంది 15 మంది అనుకొని అప్పుడు మంచి శిల్పకళా వేదికలో పెద్ద ప్రోగ్రాం చేశారు. తర్వాత ఇంకో ప్రోగ్రాం చేశారు. ఇప్పుడు ఈ సోగ్గాడిది కూడా సురేష్ బాబు గారిని అడగడం, సురేష్ బాబు గారు చేద్దామని ఆయన ఎంకరేజ్ చేయడం. తర్వాత మొన్న ఇప్పుడు రేపు 19 కొమరం భీమ్ ఏదో హాల్ ఉందంట అక్కడ, క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్, దాంట్లో కొంచెం స్వర్ణోత్సవాలు బాగా ఫ్యాన్స్ అందరితో చేయాలని వాళ్ళ కోరిక అనమాట. జరుగుద్ది, త్వరలో అన్ని అనౌన్స్మెంట్ చేస్తారమ్మా. దానికి సంబంధించి పోస్టర్ కూడా రిలీజ్ చేసినట్టున్నారు కదా? రిలీజ్ చేశారమ్మా. అంటే ఇక నీకు తర్వాత కటన్ రైజర్లు ఇవన్నీ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ పబ్లిసిటీ లాగా చేస్తారు. ఏదైనా సరే అభిమానం వాళ్ళకి నిరూపించుకున్నారు. అలానే కర్నూలులో విగ్రహం
సుధాకర్ గారు అని బాబు అని ఆయన విగ్రహం పెట్టారు. రాజమండ్రిలో సోమరావు సేవ సమితి వాళ్ళందరూ విగ్రహం పెట్టారు. విజయవాడలో మధు గారు అని ఆయన ఉన్నాడు. ఆయన అంటే అందరూ కోఆపరేషన్, ఒకళ్ళు కోఆపరేట్ చేసుకుంటే అక్కడ ఫ్యాన్స్ అక్కడ పెట్టారు. మామూలుగా ఆయన ఉన్నప్పుడైతే అలా ఒప్పుకోరు, అప్పుడు జరగలేదు కదా, జరగదు, ఒప్పుకోరమ్మా. యాక్చువల్గా ఏంటంటే ఆయన మళ్ళీ ఇది కూడా సందర్భంగా ఆ సందర్భం చెప్పాలి. ఇన్ కేసు పూల బకే కానీ ఏదన్నా తెచ్చామనుకో, బర్త్డే కానీ అలాంటప్పుడు దాన్ని మీరు తేపైనా నేను రిసీవ్ చేసుకుంటానమ్మా, ఇది ఎంతైనా అవని 100 రూపాయలతో మీ పిల్లలకో ఎవరికో స్వీట్ బాక్స్ తీసుకెళ్ళండి, హ్యాపీగా సంతోషంగా తింటారు. నా కోసం తెచ్చినా తేపైనా మీరు నాకున్న అభిమానమే కొండంత అభిమానం, కాబట్టి మీరు ఏం తేలేదు అనుకోవద్దు, రిస్క్ చేసి ఏది చేయొద్దు అనేవాళ్ళం. ఇంకోటి అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన సినిమా కూడా ఆయన ఒకసారి 2 సార్లు చూసిన వాళ్ళని సెకండ్ షో కూడా వెళ్ళొద్దని చెప్పేవాళ్ళు. ఒకసారి చాలనేవాళ్ళ, వద్దనేవాళ్ళు కాదు, సెకండ్ షోకి వెళ్ళొద్దనేవాళ్ళు, సెకండ్ షో వద్దనేవాళ్ళు. అంటే రిలీజ్ అప్పుడు మనం చూసాం అనుకోమా, మళ్ళీ తెల్లారి ఒక్కోసారి 10 సార్లు చూసేవాళ్ళు ఉంటారు ఫ్యాన్స్, వాళ్ళనే చెప్పేవాళ్ళు అనమాట సెకండ్ షోకి వెళ్ళొద్దని. ఎందుకు సెకండ్ షోకి వెళ్ళొద్దంటే ఇప్పుడు మీరు ఆఫీస్ జాబ్ చేసి వస్తారు, ఫ్యామిలీ ఇంటి దగ్గర ఏదో వాళ్ళు పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు, మీరు సెకండ్ షో చూస్తే 12:30కి వెళ్ళాలి ఇంటికి, మళ్ళీ పొద్దున్నే వాళ్ళు లేచి మీ క్యారేజీలు రెడీ చేయాలి. మీరు సినిమా చూడండి, కానీ వన్స్ రిపీట్ సెకండ్ షోకి వెళ్ళొద్దు. మళ్ళీ ఇంకో శని ఆదివారంలో ఎప్పుడో మార్నింగ్ షో మ్యాట్నీకి వెళ్ళండి, ఇంకా కొత్త వాళ్ళు చూస్తారు సినిమా బాగుందన్నప్పుడు అని అప్పుడు చెప్పేవాళ్ళ ఇలా. కంపల్సరీగా అమ్మా, నువ్వు నమ్మవు, నేను ఆయన దీనిగా మరి ఎంత ఎక్కువ వద్దు నాకైతే తెలీదు. ఒకరోజు తెలిసింది మేము సెకండ్ షోకి వెళ్ళామని, నేను సోమరావు గారి తమ్ముడు కొడుకు ఇద్దరం వెళ్ళాం. కారులో ఉన్న సైకిల్ వేసుకెళ్ళాం సరదాగా. వారం తర్వాత ఇప్పుడు తెలిసింది, బాలకృష్ణ ఏం జరిగిందా మొన్న ఏం షూటింగ్ అన్నారు. పెద్ద ఆయన అడుగుతున్నారు కదా ఏంటని, ఏం లేదు సార్ మరి మన షెడ్యూల్ ఇంకా నెక్స్ట్ షెడ్యూల్ 10 రోజులు టైం ఉందన్నారు అన్న. టైం ఉందా, ఓకే ఓకే, మొన్న ఎక్కడికి వెళ్ళారమ్మా రాత్రి అన్నారు. అంటే ఇంకా నాకు అర్థమైపోయింది ఆయనకి తెలిసిపోయింది. ఆయన ఏం చెప్తారో కూడా నాకు తెలియదు, ముందు విషయం బయటకు వచ్చాక తెలిసేది. ఏమన్నా సార్ మేము త్రినాథ్ అని వాళ్ళ తమ్ముడు గారు అబ్బాయి ఇద్దరం సెకండ్ షో సినిమాకి వెళ్ళాం సార్ అన్న. వెళ్ళారా, బాగా వెళ్ళారు, ఓకే ఓకే, సైకిల్ వేసుకెళ్ళారంటగా, ఇందులో ఇలా అడుగుతున్నారు, కొంచెం లోన భయం మళ్ళీ ఇదేని. అప్పుడు చెప్పారన్నమాట, నాన్న షూటింగ్ లేదని చెప్పావు, నువ్వే పగలు ఖాళీగానే ఉన్నావు, ఆడు మీ ఇద్దరు కలిసి వెళ్ళండి సినిమాకి వెళ్ళి, నేను వెళ్ళండి ఇంగ్లీష్ సినిమా, హిందీ సినిమా, తమిళ సినిమా ఏదైనా వెళ్ళండి, సెకండ్ షోకి వెళ్ళి వచ్చి మళ్ళీ ఇంట్లో వాళ్ళని తలుపు కొట్టి లేపి, ఇప్పుడు నువ్వైనా మా బ్రదర్ ఇంట్లో ఉంటాను, నువ్వు నాయన వాళ్ళ ఇంట్లో ఉంటారు కదా, లేపి వాళ్ళని డిస్టర్బెన్స్ చేసి ఇవన్నీ ఇప్పుడు ఎవరు మీ ఇంట్లో వాళ్ళు ఎవరు చెప్పలేరు, మీకు మీరు తెలుసుకొని మీరు ఎలా వెళ్ళాలంటే, తర్వాత నేను నిజం చెప్తే నంబర్ 30 ఏళ్ళుగా సెకండ్ షోకి వెళ్ళా. అవునా, ఇప్పటికి కూడా వెళ్ళలేదు నేను, ఎందుకంటే ఆ రోజు చూడబోతే 2 రోజు చూస్తాం. అంటే అప్పుడు ఉన్న ఎగ్జైటింగ్ కూడా మనకు తగ్గిపోయింది. ఇప్పుడు ఫస్ట్లో సోమరావు గారి సినిమా కంపల్సరీ చూడాలని, ప్లస్ ఏజ్ బట్టి చూడాలి అని ఒక ఫీల్ ఉంటుంది యూత్లో. తర్వాత తగ్గిపోవడం ఒకటను, రెండోది ఆయన చెప్పిన మాట కూడా వినిపిస్తూ ఉంటుంది. ఇంకా బ్యాడ్ హ్యాబిట్స్ కూడా అంతే, ఆయన చాలా జాగ్రత్త చెప్పేవాడు, అవన్నీ తిరుగుతూ ఉంటాయి. అంటే ఒకటి 100% ఇది కరెక్ట్ అని ప్రపంచంలో భూమి మీద సోమరావు గారు చెప్పలేరు, ఎవరు చెప్పలేరు, అది బ్రహ్మదేవుడికే తెలియాలి. కానీ జాగ్రత్తల్లో మాత్రం మన ఇంట్లో మన కరెక్ట్ అనేది మాత్రం నా అనుభవంతో నేను తెలుసుకున్నాను. ఒక్కొక్కళ్ళకి చెప్తా ఉంటాను కూడా నేను, అది పర్సనల్గా వాళ్ళ ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇంకా కొంతమంది వింటారు జాగ్రత్తగా, కొంతమంది ఏమో సర్లే బాబాయ్ నడుతూ ఉంటే ఇలా అంటూ ఉంటారు. చాలా వరకు ఏంటంటే ఇప్పుడు సినిమాలు అంటేనే రికార్డ్స్ అనేవి చూస్తాము, లేకుంటే ఎన్ని సెంటర్లలో ఎన్ని 100 days అయింది, ఎంత కలెక్షన్స్ వచ్చాయి, ఇవన్నీ చూసుకుంటున్నప్పుడు మీరు వెళ్ళకండి బాబు సెకండ్ షోకి అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉంటారు. మీరు మీ ఆరోగ్యమే కాదు, మీ ఇంట్లో వాళ్ళ గురించి కూడా ఆలోచించుకోవాలి, వెళ్ళొద్దు అని చెప్పేవాళ్ళు. అదే సినిమాకి వెళ్ళొద్దని అంటే మళ్ళీ ఎవరో వేరే అపార్థం చేసుకుంటారు. అదే సెకండ్ షోకి వెళ్ళొద్దు, రిపీట్. ఇప్పుడు ఆయన దగ్గరికి వస్తారు, సార్ నేను 14 సార్లు చూశాను సార్ గోరింటాకు. నేను నిజం చెప్పాలంటే నేను కూడా 12 సార్లు చూసాను గోరింటాకు మా మైలవరం థియేటర్లో. అంటే ఇప్పుడు సెకండ్ షోకి వెళ్తాం, మాకు ఊరికి దారి లేదు కాబట్టి మేము మ్యాట్నీ కానీ ఫస్ట్ షో కానీ చూసి వచ్చేవాళ్ళం. సెకండ్ షోకి వెళ్తానికి కుదరదు, ఊళ్ళో వాళ్ళే రావాలి, షాపులు మూసేసిన కానీ వాళ్ళు కానీ. ఇప్పుడు రిపీట్ అయిన వాళ్ళు సెకండ్ షోకి గట్ట 14 సార్లు చూసినప్పుడు 1 సారి 2 సార్లు నువ్వు ఓకేనాయా, తర్వాత నీకు ఆఫీస్ నుంచి లేదా షాప్ అయిపోయి వెళ్ళిపోయి నువ్వు సెకండ్ షోలో కూర్చుంటే ఇంటికాడ ఎలా ఇబ్బంది పడతారు, నా సినిమా అయినా సరే అనేవాళ్ళు అనమాట. అది అలా అంటే ఇక్కడ దీంట్లో గ్రహించాల్సింది అదే అన్నమాట. సో జాగ్రత్తగా ఉండాలి అనే దాంతో పాటుగా ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు కదా, వాళ్ళు పాపం పొద్దున్న లేచి పని చేసుకోవాలి, పిల్లలకి క్యారేజీలు కట్టాలి, ఇవన్నీ వివరం నీకు మళ్ళీ ఒక సింపుల్గా వదిలితే అర్థం చేసుకోరని దానిలో ఉన్న ఇబ్బందులు కూడా వివరంగా చెప్పేవాళ్ళు. ఇప్పుడు సైట్లు కొంటే లాభమేంటి చెప్పాను మీకు, 50 రూపాయలు రావచ్చు, 100 రూపాయలు రావచ్చు, 1,00,000 రూపాయలు రావచ్చు రేపు ఫ్యూచర్లో, లేకపోతే ఏమొద్ది ఇక్కడ ఉండాలంటే. అలా ఇప్పుడు చెప్పినవన్నీ ఇప్పుడు నేను ఈ 50 సంవత్సరాల్లో నా కళ్ళ ముందు చెప్పాను. టెక్నీషియన్స్ ఎంతమంది వెళ్ళిపోయారు, ఎంతమంది బాధపడుతున్నారు, ఎంతమంది సక్సెస్ అయ్యారు చూస్తూ ఉంటాం కదా నేను కూడా. అందుకని అలా అంటాను, ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు తిరుగుతూ ఉంటాయి, ఇది కరెక్ట్ కదా అంటే. సక్సెస్ అయినోడికి ఆయన అంత చెప్పి వినిపించదు,
సక్సెస్ కానట్టు కొంతమందికి అర్థం చేసుకుంటుంది. ఫైనల్గా ఏమనుకుంటే ఎవరైనా అదృష్టం బట్టి ఎవరు అదృష్టం వాళ్ళు అనుకుంటాం. ఫైనల్గా అల్టిమేట్ అదే ఇక. అవును, నిజమే. సో అదృష్టాలు వీటన్నిటి గురించి మాట్లాడుకున్నప్పుడు ఆయన సినిమాలు మానేశారు, సడన్ గా మానేశారు. ఎందుకని మానేశారు? అదే నేను అందుకని ఇప్పుడు బ్రహ్మదేవుడు కూడా చెప్పలేడు అనే మాట దీనికి ఎందుకు కనెక్ట్ చేశానంటే, ఆయన మార్నింగ్ యోగా చేస్తారు, తర్వాత చాలా లిమిట్ ఫుడ్ తింటారు, ఈవినింగ్ సరదాగా ఆయన ప్రాపర్టీస్కి హ్యాపీగా విజిట్ చేసి వస్తారు. విజిట్ చేసి వస్తారు. ఇంకొక ఏజ్ దాటిన తర్వాత మనం ఈ యూత్ బ్యాచ్ ఇచ్చారు అందరూ. యూత్ బ్యాచ్ వచ్చిన తర్వాత వాళ్ళ టైం వచ్చేసింది. మనం యూత్లో ఉన్నప్పుడు మన టైం ఉంది, తర్వాత వాళ్ళకి వచ్చేసి వాళ్ళకి అప్పచెప్పేసేద్దాం. మనకున్న ప్రాపర్టీని మనం జాగ్రత్త చూసుకుంటూ రిలాక్స్గా కాలాన్ని గడుపుదాం. ఇప్పుడు డ్యాన్సులు చేయడం, ఫైట్లు చేయడం, ఈ రిస్కులు ఇవన్నీ మనకి ఎందుకు, ఇంకా సరిపడా రిలాక్స్గా అయిపోయాం, భగవంతుడు ఇచ్చింది మనం చూసుకున్నాం. ఇలా రిలాక్స్గా ఉండి హ్యాపీగా హెల్త్ చేసుకొని వాళ్ళ ఫాదర్ 89 దాకా బతికారు, వాళ్ళ తాతగారు కూడా 90+. ఈయన కూడా ఏమనుకున్నారంటే వాళ్ళు అసలు ఇవన్నీ ఏం చేయలేదు, ఊళ్ళో ఉండేవారు, నేను ఇంక ఇక్కడ ఎక్సర్సైజ్ చేయడం కానీ బ్యాడ్ హ్యాబిట్స్ కానీ ఇంకేం లేవు, చాలా కంట్రోల్గా ఉంటాను కాబట్టి నాకు పర్లేదు అని అనుకునేవాళ్ళు. అనుకోకుండా 73 ఏజ్కి చనిపోయారు ఆయన. అంటే నేను ఏమంటానంటే అదే ఇప్పుడు నిజంగా ఆయన సావు అయితే 100% బ్రహ్మాండమైన సావు. హీరోగా వచ్చారు, హీరోగా ఎదిగారు, బ్రహ్మాండమైన కోట్లు సంపాదించుకున్నారు, హ్యాపీగా పెద్ద సక్సెస్గా అయ్యారు, ఏమి ఇబ్బంది లేకుండా చనిపోయారు. అది అలా అనిపిస్తూ ఉంటుంది. కానీ మళ్ళీ మనం రివర్స్లో ఆలోచించినప్పుడు అరే ఈయన తాతయ్య అంటే మేము తాతయ్య అంటాం వాళ్ళ నాన్నగారిని, తాతయ్య 89 బతికాడు, వేరే ఆయన 90 ఏళ్ళు వచ్చాయి, ఈయన 73కి కొంచెం ఎర్లీకి వెళ్ళిపోయారు అని మళ్ళీ ఇట్లా వచ్చినప్పుడు అనిపిస్తూ ఉంటుంది. కానీ అల్టిమేట్ ఏంటి, సృష్టిలో ఏం జరగదో అదే జరుగుతుంది, ఎంత జాగ్రత్తగా అనేదే మేము ఒక్కోసారి డిస్కస్ చేసుకుంటాం. సో ఇప్పుడు సోగ్గాడు 50 ఏళ్ళ సెలబ్రేషన్స్కి మీ ప్లానింగ్స్ ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు? అందరినీ ఫ్యాన్స్ని వీళ్ళందరూ కలిపి ఫ్యాన్స్ని పిలిచి కొంచెం సన్మానం చేయడం, సురేష్ బాబు గారికి సన్మానం, ఇంకా 2-3 రకాలుగా ప్లాన్ చేస్తున్నారు. ఒక పాస్ ఉన్న వాళ్ళకి బాగా వేరే అభిమానులకి ఇచ్చి పిలవడం, దాన్ని కొంచెం 1 by 1 అనౌన్స్ చేస్తా అంటున్నారు రేపు ఈ వారంలో. డేట్ అయితే దగ్గర పడింది, ఇంకా సోనబాబు అభిమానులందరికీ ఆల్మోస్ట్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయినాయి. ఇంకా తర్వాత ఫైనల్గా ఈ 2-3 రోజులు అందరికి చెప్పేసి సోగ్గాడిని స్వర్ణోత్సవాన్ని బ్రహ్మాండంగా జరపాలని కోరుకుంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారా? ఓన్లీ ప్యూర్గా అభిమానుల మధ్య ఆయన బాబు కూడా వద్దని అంటారు యాక్చువల్గా, ఎందుకని అంటారు. కానీ వీళ్ళంటే ఇక అభిమానం ఇప్పుడు మనకి ఒక్కొక్క హీరోకి ఎంత అభిమానం ఉంటుందో మనం చూస్తాం, ఆ అభిమానం వీళ్ళు పంచుకోవడానికి వస్తారు అంతే. దాన్ని మనం పర్సనల్గా ఓన్లీ అభిమానమే. ఆ అభిమానంతో మనం ఒక ప్రోగ్రామ్ చేయాలి. మనం ఇంకా హీరో గారికి ఇప్పుడు రాఘవేంద్ర గారు పోయినసారి ఒక ఫంక్షన్లో అన్నారు, సోను గారు చనిపోయి 2 రోజులు అయిందా, ఎంతమంది ఫ్యాన్స్ వస్తారా అని నేను అనుకోలేదు, ఇంకా ఎంతమంది ఉన్నారా అని అన్నారు. అలా గుర్తు. అవును కదా, మరి సురేష్ బాబు గారైనా అడిగినప్పుడు ఆశ్చర్యపోతారు కదా, సడన్గా ఏంటి అని అనుకుంటారు. గుర్తు చేసి చేద్దాం సార్ అంటే ఆయన సౌహృదయంతో ఒప్పుకోవడం కూడా కాంబినేషన్కి అన్నిటికీ సోగ్గాడు కుదిరిందనమాట. డిసెంబర్ 19 మీకు ఒక పండుగ రోజు, 50 ఏళ్ళు కంప్లీట్ అవుతున్నాయి. ఆ తర్వాత జనవరి 14 ఏమో మేము అందరమేమో దాన్ని సంక్రాంతి అనుకుంటాం, కాకపోతే దానికి బోనస్ అడిషనల్గా శోభన్ బాబు గారి బర్త్డే కూడా జనవరి 14 కదా. సో ఆ 2 పండుగలు కలిసి వస్తున్నాయి ఆ రోజు. దగ్గర మరి 1 month అటు ఇటు తేడాతో నేను జనవరి 14 వచ్చినప్పుడు నేను కొన్ని సంవత్సరాలు, చాలా సంవత్సరాలు ఉన్నా, 15-20 సంవత్సరాలు ఉన్నాను మద్రాసులో. విపరీతమైన జనం, బెంగళూరు నుంచి అని లేదా ఆంధ్ర నుంచి అని బస్సులు వేసుకొచ్చేవాళ్ళు. ఆయన ముందే కమ్యూనికేషన్ చేస్తారు, రావద్దు, ఎందుకు మీరు ఇబ్బంది పడి వస్తారు, జర్నీలు డే అండ్ నైట్ చేయాలి, మళ్ళీ ఎక్కువ వచ్చినా నేను కలవపోయినా అప్సెట్ అవుతారు వద్దనేవాళ్ళు. అయినా కానీ ఎవరుంటారమ్మా అభిమానులు అనేది. అది అభిమానం ఎందుకు ఉంటుందో నాకు కూడా ఒకసారి అర్థం కాదు. ఒకసారి మీరు చెప్తే నంబరు, ఒకరోజు భారీ వర్షం, పాపం అతను ఎవరో గుంటూరు నుంచి అక్కడి నుంచి వచ్చాడు, నేను మా బ్రదరు గొడిగేసుకు వెళ్తుంటే తను అక్కడ ఉన్నాడు. సోను గారి బర్త్డే దగ్గరలో వచ్చింది కదా సార్, చూడటానికి వచ్చాను అయ్యి అంటే, లేరమ్మా బెంగళూరు వెళ్ళారని మేము చెప్పాము యాక్చువల్గా. అయితే వెళ్ళిపోతాడు అనుకున్నాం, మేము లోనికి వెళ్ళిపోయాము, వర్షంలోనే మేము గొడుగు పట్టుకుని లోనికి వెళ్ళిపోయాము. ఒక 2-3 hours తర్వాత మళ్ళీ లంచ్కి వస్తాం కదా, వచ్చేప్పుడు తను అక్కడే ఉన్నాడు. అసలు కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. 3.5 hours వర్షంలో ఉన్నాయంటే ఎవరు లేరు గేట్ దగ్గర. ఇప్పుడు వాచ్మెన్ ఉన్నా లోన ఉంటాడు కానీ గేట్ దగ్గర ఎందుకుంటాడు, వర్షం పడుతుంటే లోపలికి మళ్ళీ వెళ్ళదు. మళ్ళీ మేము రిటర్న్ వచ్చేటప్పుడు, నాన్న ఏందిరా నీకు చెప్పాము, నువ్వు లేడని చెప్పినా నువ్వు ఇలా ఉండవు ఇంత వర్షంలో అంటే, నాకు ఆయన అంటే అభిమానం ఉండే అన్నాడు. నేను చెప్పేటప్పుడు కూడా ఎమోషన్ అయింది చూసారా. అంటే అది దూరంగా ఉండే వాళ్ళకి ఎందుకో మరి అది ఆ ఎమోషన్, ఆ ప్రేమ ఎందుకుంటో తెలియదు. ఇప్పుడు ఏ హీరోకైనా అంతే, అంత అభిమానులు ఉంటారు. అందుకే ఎవరు చెప్పినా చూడండి, అభిమానులే నా ప్రాణం, అభిమానులే నా ఇదని చెప్తే ఉండే చెప్తారు. అంతే, అంత ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అలా జనవరి 14 అనేప్పటికీ కోలాహలంగా ఉంటుంది. ఇప్పుడు ఈ 2 ఫంక్షన్లు దగ్గర రావడం ఇప్పుడున్న మా ఫ్యాన్స్ కూడా ఎంతో సంతోషకరమైంది. అయితే నేను మద్రాసులో ఉన్నప్పుడు కంపల్సరీగా ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ కలిసిన తర్వాత నిదానంగా వెళ్ళి నాకు తెలిసిపోద్దిగా, అన్నగారు ఏం చేస్తున్నారు, అన్నగారు అంటాను నేను, అన్నగారు ఏం చేస్తున్నారంటే ఇప్పుడే పలానా ప్రొడ్యూసర్ వచ్చి వెళ్ళారు, వాళ్ళు అయిపోయారు, 1/4 గంటలో ఫ్రీ అవుతారని చెప్తారు.
ఆయన ఉన్న హాల్కి మేము పక్కన ఇంకో ఆఫీస్ రూమ్లు ఉంటాయి కదా మనకి, అక్కడ కూర్చొని ఆ టైం అయిన తర్వాత టక్కన వెళ్ళి హ్యాపీ బర్త్డే సార్ అని చెప్పేవాళ్ళం, ఓకే అనేవాళ్ళం. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫోన్ చేసేవాడిని. ఫోన్ చేసిన తర్వాత ఏమో ఎలా ఉన్నావా, బాగున్నావా, హై టెంపర్గా సంపాదించాలి ఎన్ని ఆలోచించొద్దు, ఫ్యామిలీని టైంకి ఫుడ్ పెట్టామో లేదో ఆలోచించు, దీన్ని ఆలోచించిన తర్వాత నెక్స్ట్ ఆలోచించు, దానికి వెళ్ళి ఇది ఇబ్బంది పెట్టామంటే మాత్రం కరెక్ట్ కాదు. ఆయన హ్యాపీ బర్త్డే చెప్పడానికి చేసినా ఇది చెప్పేవాళ్ళు, మీకోసం మీ మంచి కోసం ఫ్యామిలీని బాగా చదివించుకో, హ్యాపీగా ఉండు, పిల్లలకి టైంకి ఫుడ్ పెట్టు, వాళ్ళ చదువుకి ఇబ్బంది లేకుండా చెయ్యి, అదే నీ గిఫ్ట్, భగవంతుడు ఆయనే ఇస్తాడు అంటే. సినిమాకి ఎందుకంటే ఎమోషన్ వచ్చేస్తుంది, ఒక్కోసారి అనిపిస్తుంది అమ్మా మంత్లీ జాబ్ చేస్తాం చేయలేమేమో, అరే మళ్ళీ ఎక్కడ ఒక 50 లక్షలు ఎవరి దగ్గర ఒక 10 లక్షలు తీసుకొచ్చి లేదా ఏదో ప్రాపర్టీ సినిమా తీద్దాము. నాకు చాలాసార్లు టెంప్ట్ వచ్చింది, అంటే నేను జనరల్గా చెప్తున్నాను. కానీ ఎక్కడో ఆ గిర్రి ఇప్పుడు ఎలా ఉంటుందంటే, భయం అనుకోండి ఏదన్నా అనుకోండి, ఇది చాలా 100% టెలికేట్ కూడా చేయాలి. సీత గీత దాడితేనే రావణాసురుడు తీసుకెళ్ళగలిగాడు, అప్పుడే రామాయణం కూడా అయింది. అదే ఇప్పుడు లక్ష్మణుని తిట్టి లక్ష్మణుని కూడా లెక్క చేయకుండా వెళ్ళిందామా. ఇప్పుడు మేమైపోయామంటే అండి, సోనరావు గారు చెప్పిన మాటలు కానీ ప్రాక్టికల్గా మాకు కొన్ని లాస్ట్లు కానీ వచ్చినప్పుడు, సపోజ్ ఎవరైనా వచ్చి ఒక 20 లక్షలు పెట్టి చేద్దామండి, మేము ఇంకో 20 లక్షలు తీసుకు సినిమా చేద్దాం అన్నప్పుడు టెంప్ట్ వస్తుంది, మళ్ళీ ఆయన మాటలు గుర్తొస్తాయి. మనకు ప్రాక్టికల్గా జరిగింది గుర్తొస్తుంది, ఆయన మాటలు గుర్తొస్తాయి. వద్దు, ఓ పెద్ద ఆయన మనకి మన మీద అభిమానంతో ఒకటి చెప్పారు, అవును అది ఫాలో అవ్వాలి. రెండోది ఏంటమ్మా, అసలు మనకు టైం బాగున్నప్పుడు వద్దన్న దండలు వస్తాయి, పూలదండలు వస్తాయి, టైం వస్తాయి, మనుషులు వస్తారు, అందరూ వస్తారు. టైం బాగోలేదు అనుకో, మన పక్కన వెళ్తాం కూడా ఎక్కడ పట్టించుకోలేదు, ఎప్పుడు పాత రైటర్ అంటారా, పాత కెమెరామెన్ అంటారా, వీళ్ళు అలా పాత పొట్టేశారు, ఎప్పుడో ఒక జమానాలో 4 సినిమాలు తీసారా అంటూ ఉంటారు. ఇవన్నీ అనేవి అనిపిస్తూ ఉంటుంది. మన సామాన్యంగా ఉంటే చాలు, మనం ప్రయత్నం చేసాం, సక్సెస్ అవ్వలేదు, అన్నయ్య ఎవరన్నా ఉన్నాయి, నార్మల్గా ఉందామని నేను 2-3 సార్లు టెంప్ట్ అయ్యి కూడా అవన్నీ గుర్తొచ్చి ఆయన మాటగా నేను చెప్తాను. అందుకే చెప్తున్నాను, ఈరోజు సోనరావు గారి మాట నాకు ఒక మంచి ఆది గురువు లాగా ఉపయోగపడింది. అంటే ఎదగలేమైపోయిన బాధ ఉంటుంది. మళ్ళీ మనం సక్సెస్ అవ్వలేమే, ఒక ప్రొడ్యూసర్గా సక్సెస్ అయితే, ఒక వేరే టెక్నికల్గా డెక్లు అయితే ఆ గౌరవం అవన్నీ ఉంటాయని తెలుసు, కానీ భయంతో అవుతాం అనే భయం అక్కడ కామబడింది కదా, దాంతో నార్మల్ లైఫ్ని డీల్ చేయాల్సి వచ్చింది. అయినాకనే ఆయన పెద్దరికంతో దగ్గరతనంతో మన వాళ్ళు అని చెప్పిన తర్వాత దాన్ని ఫాలో అవ్వాలి. ఇంకా డెఫినెట్గా ఫాలో అయ్యాను, నా పిల్లల విషయంలో కానీ నా విషయంలో కానీ సేఫ్గానే వెళ్ళాను, మంచిగా తగ్గ అంతే. ఓకే, ఎస్టీమ్ వెళ్ళలేకపోయాను కానీ సేఫ్గా ఉన్నాను. ఆయన మాటలే అన్నీ. థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ వన్స్ అగైన్ బెస్ట్ విషెస్ టు యూ. సోగ్గాడు 100 డేస్ అనేది ఎంత పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకున్నారా మీరు. ఇప్పుడు 50 years అంతే పెద్ద ఎత్తున సెలబ్రేట్ కూడా చేసుకోబోతున్నారు. అప్పటి మెమొరీస్ని మర్చిపోవట్లేదే, శోభన్ బాబు గారు కదా పోయారు కదా, మన దగ్గర లేరు కదా, ఇప్పుడు దూరం అయిపోయారు, పర్లేదులే అని కాదు, అభిమానం ఉంది చూడండి ఆ గుండెల్లో, దాన్ని మళ్ళీ మీరు ఎగ్జిబిట్ చూపించుకోవడానికి, బయటికి చూపించడానికి ఒక వేదిక మళ్ళీ కాబోతోంది. థ్యాంక్ యూ సో మచ్.